ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. ప్రియులారా, ఒక ప్రత్యేకమైనటువంటి అంశము మీద ఈ వీడియో చేయవలసి వచ్చింది. ఈ వీడియో చేయడానికి గల కారణము, ఒక క్రీస్తునందు ఒక స్నేహితుడు ఆ, వారు ఒక ప్రశ్న నాకు వేశారు. దాన్ని బట్టి నేను ఈ వీడియో చేయవలసి వచ్చింది. ఆ ప్రశ్న ఏంటంటే, క్రైస్తవులు గుండు చేసుకోవచ్చునా? దాన్నే పర్యాయ పదాలుగా క్రైస్తవులు తలనీలాలు తీయవచ్చునా, లేకపోతే ఇవ్వవచ్చునా? ఆ, అదే ప్రశ్న ఇంకా వివరంగా చెప్పాలంటే, క్రైస్తవ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి గుండు చేసుకోవచ్చునా అనే ప్రశ్న నన్ను అడిగారు. దానికి సంబంధించినటువంటిది ఎవరో సేవకుడు ఒక వీడియో చేసి పెట్టినప్పుడు ఆ వ్యక్తికి దాని మీద ఒక ప్రశ్న వచ్చింది. ఆ వ్యక్తి నన్ను అడిగాడు. సో నేను ఆ, వాక్యాన్ని చదివి దానిలో నేను అర్థం చేసుకున్నటువంటివి నేను మీకు తెలియచేయడానికి సిద్ధపడి ఉన్నానండి. మరి ముఖ్యంగా ఈ ఈ దీనిలో ఇంకొక ప్రశ్న, అంటే దానికి సంబంధించినటువంటి ప్రశ్ననే, పిల్లలకు సాధారణంగా వెంట్రుకలు తీయుట, వెంట్రుకలు కత్తిరించుట అనేది చేస్తూ ఉంటారు. అది ఒక కార్యక్రమంగాను, ఒక సంఘములోను చేస్తూ ఉంటారు. దాని మీద కూడా నేను మీతో ప్రస్తావించాలని ఇష్టపడుచున్నాను. ఇది నేను వాక్యమును నేను చదివి నేను అర్థం చేసుకున్నటువంటిదే నేను మీకు బోధిస్తాను. ఇతర, అంటే వాక్యము మీద వ్యాఖ్యానం చేసినటువంటి వారు ఎంతోమంది ఉంటారు. నేను చూడలేదు. కేవలము వాక్యంలో ఉన్నటువంటి విషయాలు మాత్రమే, నాకు అర్థమైనటువంటి విషయాలు మాత్రమే నేను మీకు బోధించాలని సిద్ధపడి ఉన్నాను. ప్రారంభించక మునుపు ఇంకొక గమనిక. ఇది ఇతర మతస్థులను ఏ విషయంలో కూడా వారి ప్రస్తావన కానీ, వారి యొక్క సంప్రదాయాలు, అంటే ముఖ్యంగా ఈ వెంట్రుకలనిచ్చే లేకపోతే గుండు చేసుకునేటటువంటి వారి సంప్రదాయాల మీద నాకు ఎటువంటి దాని మీద నేను మాట్లాడడం లేదు. అది నాకు తెలియదు కూడా. కనుక క్రైస్తవులకు మాత్రమే పరిమితమైనటువంటిది. కొన్ని సంప్రదాయాలు అందరూ క్రైస్తవులు చేసుకోవడము మనం చూడము, కానీ కొంతమంది చేసుకోవడము, లేకపోతే పిల్లలకు వెంట్రుకలు కత్తిరేయడము మనం చూస్తుంటాము. వాక్యపు వెలుగులో పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనలో వాటిని మనము పరిశీలిద్దాము. నేను గమనించినప్పుడు, ఒక మనిషి మొత్తం కటింగ్ చేసుకోవడం కాదు, ఇక్కడ కటింగ్ చేసుకోవడం కాదు, గుండు చేసుకోవడము 7 సార్లు బైబిల్లో అది చెప్పబడింది. 7 వేరు వేరు సందర్భాలలో ఒక మనిషికి గుండు చేసినట్టు మనం చూస్తున్నాం. ఆ 7ని నేను మీ ముందు వాక్యంలోనే, అది మీరు చదివినా మీకు తెలిసిపోతుంది కనుక వాటినే మరలా నేను ప్రస్తావిస్తానండి. మొట్టమొదటగా ఈ గుండు చేసుకోవడము అన్నటువంటిది లేవ్యాకాండములో 13వ అధ్యాయము 14వ అధ్యాయము చదివితే అక్కడ మనకు కనపడేటటువంటిది ఏంటంటే, కుష్టు రోగములో నానా రకాలైనటువంటి కుష్టు వచ్చినటువంటిది మనం చూస్తాం. ఒకటేంటంటే చర్మము మీద కుష్టు రావడం, అదొకటి. ఆ చర్మము మీద కుష్టు రావడంలో కూడా నేను మరలా ఈ గుండు చేసుకోవడం అనే దానికి దగ్గరికి వస్తానండి. ఇది చెప్తూ లేవ్యాకాండంలో 13, 14లో ఉన్నటువంటి విషయాలను క్లుప్తంగా మీకు చెప్తూ, ఈ 13, 14 అధ్యాయంలో ఉన్నటువంటి గుండు చేసుకునేటటువంటి సందర్భమును ప్రత్యేకంగా మీకు చెప్తాను. చర్మము మీద ఎవరికైనా
నిగనిగలాడే మచ్చ, ఇది బైబిల్ భాష. నిగనిగలాడే మచ్చ ఉంటే దాని యొక్క పరిమాణమును బట్టి, తీవ్రతను బట్టి అది కుష్టా కాదా, కుష్ట అయితే ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఎన్ని రోజులు కడగా ఉండాలి, అంటే వేరుగా ఉండాలి, అవన్నీ ప్రస్తావించబడ్డాయి. వాటి యందు ఎక్కడ కూడా గుండు చేసుకోవాలి ఆ వ్యక్తి అన్నటువంటిది రాయలేదు కాబట్టి నేను దాన్ని ఎక్కువగా వివరించడం లేదు. ఆ అదొకటి నిగనిగలాడే మచ్చ. రెండవది వాపు. శరీరం మీద ఏదైనా ఒక వాపు వస్తే ఆ వాపు యొక్క తీవ్రతను బట్టి ఆ వ్యక్తికి కుష్ఠరోగం వచ్చిందా రాలేదా, దాని యొక్క రంగును బట్టి వచ్చిందా రాలేదా అన్నటువంటిది నిర్ణయించేది ఒక పద్ధతి. ఆ దాంట్లో కూడా గుండు చేసుకునేటటువంటిది ఏం లేదు. మూడవది పుండు. చర్మం మీద ఎక్కడైనా ఒక పుండు వచ్చి దాని యొక్క రంగును బట్టి, దాని మీద మొలిచే వెంట్రుకల రంగులను బట్టి ఒక వ్యక్తికి కుష్టు వస్తే ఏం చేయాలి, ఆ, దాని యొక్క తీవ్రతను బట్టి కుష్టు వచ్చిందా లేదా అన్నటువంటిది నిర్ణయించబడుతుంది. తర్వాత చర్మం మీదనే చర్మం మీదనే ఆ, కాలినటువంటి మచ్చ ఏదైనా వస్తే, ఒక వ్యక్తికి కాలినట్టు వస్తే అది కూడా కుష్టు ఎప్పుడు ఇది కుష్టుగా మారుతుంది, ఏ సందర్భంలో ఏ లక్షణాలు ఉంటే కుష్టుగా మారుతుంది అన్నటువంటిది కూడా అక్కడ చెప్పబడింది. ఒకవేళ ఆ రకంగా కుష్టు వచ్చినా గుండు చేసుకోవడం అనేటువంటిది ప్రస్తావించలేదు. ఇది చర్మానికి సంబంధించినటువంటి కుష్టు విషయంలో చెప్పబడినటువంటి విషయాలు లేవియా కాండము 13వ అధ్యాయములో మనం చూస్తాం. 2 అధ్యాయాలు మీరు గుర్తుపెట్టుకోండి, లేవియా కాండం 13, 14. సరే, ఇప్పుడు రెండవది ఏంటంటే తల మీద, గడ్డము మీద ఏదైనా ఒక పుండు లాంటిది, నిగనిగలాడే మచ్చ లాంటిది, ఆ, కాలినటువంటిది ఏదైనా కనపడి అది మెల్లగా కుష్టుగా మారితే దాంట్లో గుండు చేసుకోవడం అన్నటువంటిది ఉంది. దాని దగ్గరకు నేను మళ్ళీ వస్తాను, ఎందుకంటే మనకు గుండు చేసుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్. అంటే చేసుకోవడం అనేటువంటి ఇంపార్టెంట్, దాని గురించి మాట్లాడడము ప్రాముఖ్యత కాబట్టి దీని దగ్గరకు నేను మళ్ళీ వస్తాను. 13, 14 అధ్యాయములు లేవియా కాండంలో కుష్టులో రకాలు. చర్మం మీద వచ్చే 4 సందర్భాలలో వచ్చే మొదటి కుష్టు, తల మీద, గడ్డము మీద వచ్చే కుష్టును బట్టి ఒక పద్ధతి. మూడవది బట్టతల, బట్ట నుదుటి మీద. అంటే కొంతమందికి బట్టతల ఉంటుంది, నాకున్నట్టు. బట్టతల మీద ఏదైనా కుష్టుకు సంబంధించినటువంటిది, నుదిటి బట్ట మీద, నుదిటి బట్టతల మీద ఏదైనా కుష్టుకు సంబంధించినటువంటిది వస్తే అది కూడా కుష్టుగా మారేటటువంటి అవకాశం ఉన్నది. కానీ ఆ సందర్భంలో గుండు చేసుకోవడం అన్నటువంటిది ప్రస్తావించలేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే వస్త్రాల మీద కుష్టు వచ్చేటటువంటిది. వస్త్రాల మీద కుష్టు వస్తే అది ఎప్పుడు కుష్టుగా నిర్ణయించవచ్చు, కుష్టు వస్తే ఏం చేయాలి అనేటువంటివన్నీ ఉన్నాయి. అవి మనకు ఇప్పుడు అది సందర్భం కాదు, ఎందుకంటే దాంట్లో కూడా గుండు చేసుకునేటటువంటిది ఏం లేదు కాబట్టి. ఇంకొక సందర్భం అదేంటంటే ఇల్లుకు కూడా కుష్టు వచ్చే, ఇంటి గోడలకు కుష్టు వచ్చే సందర్భం కూడా ఒకటి ఉన్నదండి. దాంట్లో కూడా ఇంట్లో ఉన్న వ్యక్తులుగా ఏం గుండు చేసుకునే అవసరము లేదు. మొత్తానికి లేవ్యాకాండము 13, 14 అధ్యాయాలలో మనకు 5 రకాల కుష్టులు కనపడతాయి. ఈ 5 రకాల కుష్టులలో మొదటిది చర్మం మీద వచ్చేది, రెండవది తల, గడ్డము మీద వచ్చేది, మూడవది బట్టతల, బట్ట నుదుటి మీద వచ్చేది, నాలుగవది వస్త్రము మీద వచ్చేది, ఐదవది ఇంటి మీద వచ్చేది, అంటే ఇంటి గోడలకు వచ్చేది కుష్టు. ఇది మొత్తం కుష్టు. ఈ 5ంటిలో ఒక్కదానికే, ఒక్క కుష్టుకు ఒక వ్యక్తి గుండు చేసుకునే సందర్భము ఏర్పడింది. దాన్ని మనము పరిశీలిద్దాం. దాని మొత్తం స్టోరీ
ఇక్కడ నేను మొత్తము అన్నటువంటి పదం ఎందుకు వాడానంటే, ఒక్కొక్కసారి మనకున్న శోధన ఏంటంటే, ఏదైనా ఒక విషయం బైబిల్ ఉంటే మనకు కావలసిందే, మనకు అనుకూలమైనటువంటిదే, మనం అనుకున్న దానికి అది సపోర్ట్ చేస్తుంది కాబట్టి అంతవరకే తీసుకునే ప్రమాదం ఉన్నది. అది మంచిది కాదు. కాబట్టి ఈ కుష్ఠులలో ఒక తల మీద, గడ్డము మీద వచ్చేటటువంటి కుష్టు గురించి, కుష్టు వస్తే ఏం చేయాలి? ఎప్పుడు ఆ వ్యక్తి ఎలా శుద్ధీకరించబడుతున్నాడు? శుద్ధీకరించబడిన తర్వాత చేయవలసినటువంటి పనులు మనము చూద్దామండి. లేవ్యాకాండము 13వ అధ్యాయము 29వ వచనం నుండి నేను చదువుతాను. ఇది కొంచెము టెక్నికల్ లాంగ్వేజ్. మనం ఎప్పుడు ఈ భాష మనము మాట్లాడుకోము. వాటి విషయమై సందేశాలు తక్కువగా ఉంటాము. ఇది ఓన్లీ టీచింగ్ అనుకోండి, మనం నేర్చుకోవడానికి. కానీ మన గురి ఒకటే. మొత్తానికి ఈ వీడియో చూసిన తర్వాత అసలు నేను క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా గుండు చేసుకోవడం నాకు ఏదైనా ఒక బైబిల్కు సంబంధించినటువంటి సందర్భం వస్తుందా అనేది ఒకటి మనము పరిశీలిద్దాము. జవాబు, ఎవరైనా మన క్రైస్తవులలో గుండ్లు చేసుకుంటూ ఉంటే వాళ్ళు దానికి చెప్పేటటువంటి ఆ సపోర్టింగ్, దానికి ఆధారం సరైనటువంటిదా అని మనం పరిశీలించి వారికి బోధించడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకనే నేను దీన్ని నిదానంగా చేయడానికి ఇష్టపడుతున్నానండి. లేవ్యాకాండము 13వ అధ్యాయము 29. పురుషునికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డం మందేమి పొడ పుట్టిన ఎడల యాజకుడు ఆ పొడను చూడగా, ఒక పొడ నిగనిగలాడే ఒక మచ్చ అనుకోండి, ఒక పుండు అనుకోండి, తల మీద కానీ గడ్డం మీద కానీ, స్త్రీకి కానీ పురుషునికి కానీ అది చర్మము కంటే పల్లముగాను సన్నమైన పసుపు పచ్చ వెంట్రుకలు కలదిగాను కనబడిన ఎడల వాడు అపవిత్రుడైన యాజకుడు నిర్ణయింపవలెను. ఇప్పుడు నా తల మీద ఒక పుండు వచ్చిందండి. ఈ పుండు తల భాగం కంటే కొంచెం లోపలికి పోయింది ఒక లక్షణము. రెండవది ఎక్కడైతే పుండు ఉందో, ఇక్కడ అనుకోండి, ఇక్కడ పుండు, దీని మీద పసుపు పచ్చ వెంట్రుకలు వచ్చాయి. అప్పుడు యాజకుడు వాడిని చూసి, ఆమెను చూసి, అమ్మా, నీకు కుష్ఠ వచ్చింది, నీవు అపవిత్రురాలవు. ఈ పదము పవిత్రత, అపవిత్రత, ఈ పదాలు దేనికి సంబంధించినటువంటివంటే దేవునికి, లేకపోతే భక్తికి, లేకపోతే ఆత్మీయతకు సంబంధించినటువంటి మాటలు. ఇక్కడ రోగం కాదు. రోగము ఓకే, కుష్ఠ వస్తే మనం డాక్టర్ కాడికి పోతాం, చేసుకుంటాం. ఆ రోగం ఉన్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి తల మీద కానీ నుదుటి మీద కానీ పొడ వచ్చి దాని మీద పసుపు పచ్చ వెంట్రుకలు వస్తే యాజకుడు దగ్గరికి ఎందుకు పోయినరు? యాజకుడు అంటేనే దేవునికి సంబంధించినటువంటి విషయం. అప్పుడు యాజకుడు చూచి, నీవు అపవిత్రుడవు, నీవు అపవిత్రురాలవు అని నిర్ణయిస్తాడు. అది బొబ్బ, తల మీదనేమి గడ్డ మీదనేమి పుట్టిన కుష్ఠం. అప్పుడు ఏం చేయాలి? లేవ్యాకాండము 13:31 నేను చదువుతున్నాను. యాజకుడు ఆ బొబ్బైన పొడను చూచినప్పుడు అది చర్మము కంటే పల్లము కాని ఎడలను, దానిలో నల్ల వెంట్రుకలు లేని ఎడలను యాజకుడు ఆ బొబ్బైన పొడగల వానిని 7 దినములు ప్రత్యేకముగా ఉంచవాలి. సరే, వచ్చింది సార్, ఏం చేయాలి? వచ్చిన తర్వాత ఇప్పుడు టెస్టింగ్. లక్షణాలు ఏంటంటే, ఈ పుండు ఇంకా లోపలికి, చర్మం కంటే లోపలికి పోలేదు. ఈ పుండు మీద నల్ల వెంట్రుకలు
లేవు. అప్పుడు నన్ను, అంటే పుండు వచ్చినటువంటి నన్ను గాని ఇంకెవరికైనా గాని 7 దినములు ప్రత్యేకంగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు ఆ పొడను చూడవలెను. ఆ బొబ్బ వ్యాపింపకయుండిన ఎడల, దానిలో పసుపు పచ్చ వెంట్రుకలు లేని ఎడలను, చర్మము కంటే పల్లము కాని ఎడలను వాడు, అక్కడికి వస్తాం మళ్ళా 32వ వచనంలో. యాజకుడు చూచినప్పుడు, అరే ఈ పుండు ఫస్ట్ నుంచి అట్లనే ఉందే, ఇది ఇంకా వ్యాపించలేదే. నంబర్ 1. నంబర్ 2, ఈ పుండు మీద పసుపు పచ్చ వెంట్రుకలు రాలేదు. మరియు ఈ పుండు లోపలికి పోలేదు, చర్మం కంటే పల్లము కాని ఎడల. ఈ 3 లక్షణాలను చూచినప్పుడు, ఇప్పుడు చూడండి 33వ వచనంలో, వాడు క్షౌరము చేసుకొనవలెను గాని ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు. యాజకుడు బొబ్బగల వానిని మరి 7 దినములు ప్రత్యేకంగా ఉంచవలెను. 33వ వచనంలో మనకు కావలసినటువంటి పదం దొరికింది. ఉన్నటువంటి లేవ్యాకాండము 13, 14లో ఉన్నటువంటి 5 రకాల కుష్ఠులలో కేవలము ఒక రకమైనటువంటి కుష్ఠముని నిర్ణయిస్తున్నప్పుడు, ఇప్పుడు కుష్టు వచ్చినందుకు గుండు చేశారా, కుష్టు లేదన్నప్పుడు గుండు చేశారా? లేదు. పోయింది, వ్యాపించలేదు, లోపలికి పల్లం చర్మం కంటే పల్లం కాలేదు, మరియు పసుపు పచ్చని వెంట్రుకలు దాని మీద కూడా మొలవలేదు. కాబట్టి ఇప్పుడు అయ్యా దాదాపుగా నీది పోయినట్టే, ఇప్పుడు నువ్వు గుండు చేసుకో. వాడు క్షౌరం చేసుకునవలెను గాని ఆ బొబ్బ క్షౌరం చేయకూడదు. ఇక్కడ పుండుంది అనుకోండి, మొత్తం ఇదంతా గుండు చేసుకోవాలి. దీని వరకు క్షౌరం చేయకుండా బొబ్బ కలవాలని మరి 7 దినములు ప్రత్యేకంగా ఉంచాలి. 7వ నాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా, అది చర్మమందు బొబ్బ వ్యాపింపక, చర్మము కంటే పల్లము కాక ఉండిన ఎడల, యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. అంటే యాజకుడు 7 దినములు ఆ బొబ్బను, ఆ పొడను, ఆ పుండును పరిశీలిస్తూ ఒక నిర్ణయానికి రావడానికి ఈ క్రమం పెట్టాడు. మొత్తానికి గుండు చేసుకున్న తర్వాత 7 దినములు మళ్ళీ పక్కకుండాలి. గుండు చేసుకున్న తర్వాత పక్కకున్న 7 దినముల తర్వాత మళ్ళా వస్తాడు కదండి. అప్పుడు 7వ నాడు మరలా పరీక్ష చేసి ఆ పొడ అట్లనే ఉండి ఇక ఏం డిస్టర్బ్ కాకుండా ఉంటే, అయ్యా నువ్వు పవిత్రుడవు నిర్ణయింపవలెను. వాడు తన బట్టలు ఉతుకుకొని పవిత్రుడగను. అది 35వ వచనం. వాడు పవిత్రుడిని నిర్ణయించిన తర్వాత బొబ్బ విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాని చూడవలెను. ఇది దాంట్లోనే రెండవ భాగం. ఇప్పుడు మనకు 33వ వచనంలో క్షౌరము చేసుకునేది ఎప్పుడు? తల మీద గాని నుదుటి మీద గాని బొబ్బ ఏర్పడి అది వ్యాపించక, వెంట్రుకలు మొలవక, పసుపచ్చని వెంట్రుకలు మొలవక, చర్మం కంటే పల్లము కాక ఉన్న ఎడల 7 దినములు వారిని క్షౌరం చేపించిన తర్వాత మళ్ళీ 7 దినములు ఉంచి, 7 దినముల తర్వాత మళ్ళీ పరిశీలిస్తే పుండు అట్లనే ఉంటే, ఇక అయ్యా నీదేం పెరగడం లేదు, నువ్వు పవిత్రుడవు, ఆడికి అయిపోయింది. ఇప్పుడు 2 జరిగినాయి ఇక్కడ. ఆ వ్యక్తికి ఆ గాయము ఎక్కువ కావడం లేదు, మొదటిది. కాబట్టి రెండోది ఏంది? క్షౌరము చేసుకోవాలి. మూడవది ఏంది? వాడు పవిత్రుడు. అయిపోయిందా? ఇదొక భాగం దాంట్లోని. రెండవ భాగము, ఇదంతా నిర్ణయించిన తర్వాత ఇంటికి పోయిండు, బాగానే జీవిస్తున్నాడు. మెల్లమెల్లగా వ్యాపిస్తుంది మళ్ళీ అదే పుండు ఆ వ్యక్తికే. వాడు పవిత్రుడిని నిర్ణయించిన తర్వాత బొబ్బ విస్తారముగా వ్యాపించిన యాజకుడు వాని చూడవలెను. అప్పుడు ఆ మాద వ్యాపించి ఉండిన ఎడల యాజకుడు పసుపు పచ్చ వెంట్రుకలను వెదకనక్కరలేదు, వాడు అపవిత్రుడు. మెల్లగా
పవిత్రుడయ్యాడు, గుండు చేసుకున్నాడు. మళ్ళా తిన్నగా వ్యాపించింది, వాడు అపవిత్రుడయ్యాడు. 37 అయితే నిలిచిన ఆ మాదలో నల్ల వెంట్రుకలు పుట్టిన యెడల ఆ మాద బాగుపడెను, వాడు పవిత్రుడు, యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. బొబ్బ వ్యాపించింది. పసుపచ్చ వెంట్రుకలు ఏం కనపడలేదు, కానీ అపవిత్రుడు. సరే, వ్యాపించింది, నల్ల వెంట్రుకలు వస్తున్నాయి. అమ్మా, ఇదేదో బాగుపడుతున్నట్టుందే, పవిత్రుడు. ఆడికైపోయింది, ఆడికైపోయిందండి. ఇది పుష్టికి వచ్చినటువంటి వారిలో జరిగినటువంటి సందర్భము. ఇంకా ఉంది దీంట్లో, చాలా జాగ్రత్తగా ఇదొక్కటి పరిశీలించాలి, ఇదొక్కటి పరిశీలించాలి. కుష్టు వచ్చింది, పోయింది, గుండు చేసుకున్నాము, అయిపోయింది. ఇప్పుడు రండి 14వ అధ్యాయం లేవియాకాండము. ఇదే వ్యక్తి గురించి, ఇదే వ్యక్తి గురించి కుష్టు పోయినసారి ఏం చేయాలి? 14వ అధ్యాయము లేవియాకాండం 1 నుంచి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా యాజకుని యొద్దకు వానిని తీసుకొని రావాలి. ఇప్పుడు మళ్ళా నేను 13లో ఉన్నటువంటి 5 రకాల కుష్టులలో ఒక రకమైనటువంటి కుష్టులోనే గుండు చేసుకునేటటువంటి పద్ధతి ఉన్నది. కుష్టు వచ్చింది, రాలేదు, కుష్టు ఒక పుండైంది. దాంట్లో అన్ని కుష్టుగా నిర్ణయించాల్సినటువంటి లక్షణాలు లేవు కాబట్టి ఇంకొక 7 దినములు నన్ను యాజకుడు పెట్టి తీసుకొచ్చి గుండు చేసుకోమన్నాడు. గుండు చేసుకున్నా. మళ్ళీ 7 దినములు పెట్టిండు. మళ్ళీ వచ్చిన తర్వాత అది అట్లనే ఉంది. అంటే పుండు అట్లనే ఉంది, కానీ వ్యాప్తి చెందలేం, ఇంకా పెరగలేదు. కాబట్టి నన్ను పవిత్రుడు, నేను పవిత్రుడు. పవిత్రుడైన వెంబడే ఇంక అక్కడనే అయ్యా యాజకుడు చెప్తాడు, స్టార్ట్ చేయి. ఏం చేయాలి సార్ అంటే, యాజకుని దగ్గరికి వానిని తీసుకొని రావాలని. 3వ వచనం, యాజకుడు పాలెము వెలికి పోవలెను. వాళ్ళ పాలెం వెలికి పోయి యాజకుడు వానిని చూచినప్పుడు కుష్టుపడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడలా, విడిచిపోయింది, యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు, పవిత్రత పొందగో ఆల్రెడీ పవిత్రుడని చెప్పాడు. ఆల్రెడీ గుండు చేసుకొని వచ్చిన తర్వాత నువ్వు పవిత్రుడే అయ్యా, నీకు గాయం మానిపోయింది చెప్పిన తర్వాత, సరే ఇద్దరం కలిసి బయటికి పోదాం, పాలెం బయటికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత, అయ్యా నువ్వు 2 సజీవమైన 2 పవిత్ర పక్షులను తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి దేవదారు కర్ర, రక్తవర్ణం గల నూలు, హిస్సోపు, ఈ 3 దారంతో కట్టాలి. ఈ దేవదారు కర్ర, రక్తవర్ణపు నూలు, హిస్సోపు, ఈ 3 తాడుతో కట్టి బయటికి పోయి, అప్పుడు యాజకుడు పారు నీటి పైన, నేను చెప్పేస్తాను, ఒక కుండ తీసుకోవాలి. కుండ తీసుకొని ఆ కుండ ఆ పారేటటువంటి నీళ్ళలో ముంచాలి. ముంచిన తర్వాత ఈయన 2 పక్షులు వేస్తాడు కదండి, ఒక పక్షిని ఆ కుండలో రక్తము పడునట్లు కొయ్యాలి. పారు నీటి మీద ఒక పక్షిని కోస్తే ఆ కుండలో రక్తం వస్తుంది. మంటి పాత్రలో ఆ పక్షుల్లో ఒకదాన్ని చంపనాజ్ఞాపించి సజీవమైన పక్షిని ఇప్పుడు ఏం చేయాలి? ఇంతకుముందు ఒక కట్ట కట్టారు కదా, హిస్సోపు, రక్తవర్ణపు నూలు, ఇంకొకటి దేవదారు కర్ర, ఈ 3 కట్టి దీంతో పాటు బ్రతికి ఉన్న ఇంకొక పక్షి ఉంది కదా, దాన్ని కూడా కట్టాలి. ఈ 4 ఒక బ్రష్ మాదిరి తయారు చేసి, ఇంతకుముందు కుండ ఉంది కదా, దాంట్లో రక్తం ఉంది కదా, మొదటి పక్షిని చంపినటువంటి రక్తం దాంట్లో ముంచాలి. ముంచి ఈ కుష్టుని వదిలినటువంటి వాణి, పవిత్రత పొందగోరు వాణి మీద 1 2 3 4 5 6 7 7 మారులు వాని మీద ప్రోక్షించాలి.
అది 7వ వచనంలో, కుష్టు విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మారులు ప్రోక్షించిన వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. అప్పుడు పవిత్రత పొందగోరు వాడు, ఇదంతా ప్రాసెస్ అండి, ఒకటే దాంట్లో, ఇదంతా ప్రాసెస్ ఒకటే దాంట్లో. పవిత్రత పొందగోరు వాడు తన బట్టలు ఉతుక్కొని, నెక్స్ట్ గుండె అయిపోయింది, గుండె అయిపోయింది, 7 దినములు అయినాయి, కొన్ని రోజులు 7 దినములు అయిన తర్వాత మళ్ళా 2 పక్షులు తీసుకొచ్చాడు. ఆ పారు నీళ్ళ దగ్గరికి యాజకుడు, ఈ గుండు చేసుకున్న వ్యక్తి పోయారు, అక్కడ ఈ కార్యక్రమం చేశారు. అప్పుడు పవిత్రత పొందగోరు వాడు తన బట్టలు ఉతుక్కుని తన రోమమంతటిని క్షౌరము చేసుకొని, మ్హూ. ఇది రోమమంతటినంటే శరీరం మీద ఉన్నటువంటి ఒక్క వెంట్రుక కూడా లేకుండా. ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు నాకు ఈ గుండు విషయంలో ఈ రోమము అంటే వెంట్రుకలు. నాకు 2 అనుభవాలు ఉన్నాయండి, నేను ప్రత్యక్షంగా చూసినటువంటివి. చిన్నప్పుడు నేను చదువుకున్న దినములలో ఒక గ్రామంలో ఒక సంప్రదాయం, అది ఇతరులది, మన క్రైస్తవులది కాదు, ఇతరులది. విన్నాను అంతే, నాకు ఇంకా మొత్తం తెలియదు. ఒక వ్యక్తి బట్టలు లేకుండా, తన శరీరం మీద ఒక్క వెంట్రుక కూడా లేకుండా వాళ్ళ దైవము దగ్గరికి పోతుంటే ఆయనను అనేకులు వెంబడించినటువంటి సంప్రదాయాన్ని నేను ప్రత్యక్షంగా చూడలేదు, కానీ పక్కనే ఉన్న ఆ విషయాన్ని విన్నాను. రైట్. తన రోమమంతటిని క్షౌరం చేసుకుని నీళ్లతో స్నానం చేసి పవిత్రుడగును. తరువాత వాడు పాలెములోనికి వచ్చి తన గుడారం వెలుపల మరలా 7 దినములు నివసించవలెను. అప్పటికే 7 దినములు బయట ఉన్నాడు, మళ్ళా గుండు చేసుకున్న తర్వాత మళ్ళా 7 దినములు ఉన్నాడు. ఇప్పుడు పాలెంలోనికి బయటికి వెళ్ళాడు, పాలెం బయటికి వెళ్ళాడు, మళ్ళా ఇంటికి వచ్చిన తర్వాత పవిత్రుడు అయ్యాడు. కానీ మరలా తన ఇంటికి బయట ఉండాలి, 7 దినములు నివసింపలేను. 7వ నాడు తన రోమమంతటిని తన ఇక్కడ 9వ వచనంలో మళ్ళా, 7వ నాడు తన రోమమంతటిని, తన తలను, తన గడ్డమును, తన కనుబొమ్మలను క్షౌరము చేసుకొనవలెను. వింటున్నారా? ఇవి మనకు కావాల్సిన పదాలు ఇవే కదా, గుండు చేసుకోవడమే కదా మన అంశము, గుండు చేసుకునే దాంట్లోనే కదా. క్షౌరం చేసుకునేలను, తన రోమమంతటిని క్షౌరం చేసుకొని బట్టలు ఉతుక్కొని యొడలు నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును. 8వ నాడు నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లలను, నిర్దోషమైన 7 ఆడు గొర్రె పిల్లలను, నైవేద్యమునకై నూనె కలిపిన 3/10 వంతుల గోధుమ పిండిని, 1/2 సేరు నూనెను తీసుకొని రావలెను. ఇంకా ఈ తతంకము, ఈ ఈ ఈ ఇది ఇంకా ముగియలేదండి. ఆల్రెడీ ఒకసారి గుండు చేసుకున్నాడు, ఏది బలులు ఇవ్వక మునుపు, అక్కడ పవిత్రుడయ్యాడు. ఇంకా మళ్ళా ఇంకా ఉంది, దాని పవిత్రుడు కావలసినట్టు, పవిత్రుడు గోరువాని ఎడల చేయవలసినటువంటి ఆ ఆ విషయం అంతా కూడా మనము చూస్తున్నాం. ఆల్రెడీ 2 పక్షులు తెచ్చాడు, దాని ద్వారా రక్తం 7 సార్లు వారి మీద ప్రోక్షించారు. వాడు వచ్చిన తర్వాత రోమమంతటిని మళ్ళా వెంట్రుకలని తీసేసుకున్నాడు. దాని తర్వాత ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత 7 దినాలు బయట ఉన్నాడు. 7వ నాడు మళ్ళా గుండు, ఇది 2వ సారి గుండు అండి. కుష్ఠరోగి విషయంలో నేను ఒకటే సందర్భాన్ని ఇప్పటి వరకు మాట్లాడుతున్నాను, 7 ఉన్నాయి మొత్తం గుండ్లు చేసుకునే సందర్భాలు. 7వ నాడు, లేవియాకాండము 14:9, 7వ నాడు తన రోమమంతటిని, తన తలను, తన గడ్డమును, తన కనుబొమ్మలను క్షౌరం చేసుకునవలను. తన రోమమంతటిని క్షౌరం చేసుకొని బట్టలు ఉతుకొని ఎడల నీళ్ళతో కడుక్కొని పవిత్రుడగును. 8వ నాడు వాడు నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లలను, నిర్దోషమైన 7 ఆడు గొర్రె పిల్లను, నైవేద్యమునకై నూనె కలిపిన 3/10 వంతుల గోధుమ పిండిని, 1/2 సేరు నూనెను తీసుకొని రావలెను. ఇవన్నీ మళ్ళా
యాజకుడు పవిత్రత పొందగోరు మనుషుని వాటితో ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసుకుని రావలెను. అప్పుడు యాజకుడు ఒక మగ గొర్రెపిల్లను అర్ధసేరు నూనెను తీసుకొని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడి అర్పణగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అతడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి పశువును వధించు పరిశుద్ధ స్థలములో ఆ గొర్రెపిల్లను వధింపవలెను. పాప పరిహారార్థమైన దాని వలె అపరాధ పరిహారార్థమైనదియు యాజకుని దగును, అది అతి పరిశుద్ధము. అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థ బలిమైన దాని రక్తంలో కొంచెము తీసి పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను వాని కుడి చేతి బటన్ వేల మీదను వాని కుడి కాలు బటన్ వేల మీదను వాని చమరవలెను. మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెం తీసి తన ఎడమ చేతి అరచేతిలో పోసుకొనవలెను. అప్పుడు యాజకుడు తన ఎడమ అరచేతిలో నున్న నూనెలో తన కుడి చేతి వేలు ముంచి యెహోవా సన్నిధిని 7 మారులు తన వేలితో ఆ నూనెలో కొంచెం ప్రోక్షింపవలెను. యాజకుడు తన అరచేతిలో ఉన్న కొదువ నూనెలో కొంచెము తీసుకొని పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను వాని కుడి చేతి బ్రటన వేలి మీదను వాని కుడి కాలి బ్రటన వేలి మీదను ఉన్న అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తం మీదను చమ్మరవలెను. అప్పుడు యాజకుడు తన అరచేతిలో ఉన్న కొదువ నూనెను పవిత్రత పొందగోరు వాని తల మీద చమరవలెను. అట్లు యాజకుడు ఆ యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఇదంతా నేను ఒక 2-3 మాటలు చెప్తానండి. ఇప్పుడు వరకు దీంట్లో మనం చదివిన దాంట్లో ఇంకా గుండు చేసుకునేది ఏం లేదు. వాడు అర్పించవలసినటువంటి అర్పణలు ఏం తేవాలి, ఈ యాజకుడు అర్పించినటువంటి దాంట్లో 2 విషయాలు గుర్తుపెట్టుకున్నాం. అపరాధ పరిహారార్థ బలి, గిల్టీ ఆఫరింగ్ అంటారు. పాప పరిహారార్థ బలి, సిన్ ఆఫరింగ్ అంటారు. దీనికి సంబంధించి అక్కడ కట్ చేసి వధించి ఆ రక్తాన్ని తీసుకొని కుడి చెయ్యి, కుడి బొటన వేలు, కుడి కాలు బొటన వేలుకు పోయాలి. అట్లే పిండి గోధుమ పిండి కుడి చెవి, కుడి బొటన వేలు, కుడి కాలు బొటన వేలు. అట్లే నూనె, ఇవన్నీ చేసిన తర్వాత వాడు పవిత్రుడగును. అప్పుడు చూడండి 20వ వచనంలో, యాజకుడు దహన బలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠం మీద అర్పింపవలెను. అటు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడగును. నేను ఈ 7 సందర్భాలలో గుండు చేసుకొనవచ్చును కాదు, చేసినటువంటి సందర్భాలు బైబిల్లో ఉన్నాయని చెప్పాను కదండి. ఇదొక్కటే కొంచెము ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ సమయము నేను చెప్తున్నానండి. కనుక నేను అవి మిగిలినటువంటివి మనకు తొందరనే అయిపోతాయి. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ విషయమై పరిపూర్ణ విషయము మనకు అందితే మనకు అది బాగుంటుంది. మరలా అంటే ఇది మీరు కూడా చదువుకోవచ్చండి. నేనే ప్రత్యేకంగా నాదే వినాలనేటువంటిది ఏం లేదు. మీరు కూడా ఆయా అధ్యాయాలు చదివితే మీకు కూడా అర్థమైపోతుంది. ఈ కుష్టు రోగములలో ఒక్క రోగం తల మీద కానీ నుదుటి మీద కానీ తల మీద కానీ గడ్డం మీదన కానీ గడ్డం మీదన కానీ వచ్చినటువంటి కుష్టు, నేను ఇంతకుముందు నుదుటి అని వాడాను, క్షమించండి, అది కాదు. తల మీద కానీ గడ్డము మీద కానీ వచ్చినటువంటి కుష్టు సందర్భములోనే 2 సార్లు ఆ వ్యక్తి పవిత్రుడగుటకు గుండు చేసుకొనవలెను. దీంట్లో ఆ బలులు తెచ్చే విషయంలో ఇంకొక కన్సెషన్ ఉంది. ఒకవేళ ఆ కుష్టు వచ్చిన వాడు బీదవాడైతే, 21వ వచనంలో, వాడు బీదవాడై పై చెప్పినదంతయు తేజాలని ఎడల వానికి కొన్ని తక్కువ ఖర్చుతో అయ్యేటటువంటివి, అవి కూడా బలులే, అవి గువ్వలు, పావురాలు, వాటిని తీసుకొని వచ్చి అదే మరలా పద్ధతిని పాటించాలి. ఆడికి మనము ముగిద్దాం. అది మనకు చివరి 33వ వచనం వరకు ఉన్నదండి. అందుకనే మీరు లేవియాకాండము 13, 14 అధ్యాయాలు చదివితే గుండు చేసుకునేటటువంటిది మొట్టమొదటి సందర్భము
తల మీద కానీ గడ్డం మీద కానీ వచ్చినటువంటి కుష్టు. ఇది మొదటిది, రైట్. ఇప్పుడు త్వరగా రెండోది. ఈ రెండోదే మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు? అక్కడక్కడ క్రైస్తవులు పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటారు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వాళ్ళ తలనీలాలు లేకపోతే వెంట్రుకలు ఇవ్వడము, లేకపోతే గుండు చేసుకోవడం, ఈ అన్ని పదాలు మనం వాడుతుంటాం కదా. ఇప్పుడు ఈ విషయంలో మనకు క్రొత్త నిబంధన కూడా వస్తుందండి. పౌలు గారు గుండు చేసుకున్నాడు ఆ, అనే సందర్భం మనకు వస్తుంది కదా. చాలా మందికి అదే వాళ్ళకి ఆధారం. ఇది రెండవ సందర్భంలో మనకు సంఖ్యాకాండము 6వ అధ్యాయములో మనకు దీని యొక్క ప్రస్తావన మనకు 6, 7 అధ్యాయాలు మనకు ఉపయోగపడతాయి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము, 6వ అధ్యాయం అనుకోండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో ఈ గుండు చేసుకునేటటువంటి సందర్భానికి పేరు, మొట్టమొదటి గుండు చేసుకునే సందర్భము ఎవరికైనా, స్త్రీకైనా పురుషునికైనా తల మీద కానీ గడ్డ మీద కానీ కుష్టు పొడ వచ్చినందుకు కాదు గుండు చేసుకున్నది, పోయినందుకు. పోయింది అని చెప్పడానికి 2 సందర్భాలలో గుండు చేసుకున్నటువంటి విషయం మనం చూసాం. ఇప్పుడు రెండోది, రెండో దాని పేరు ఏం పేరంటే ఒక వ్యక్తి నాజీరు చేయబడుట. నాజీరు చేయబడుట. దీనిలో ఒక పదం వస్తుంది. ఈ పదమే చాలా ఇంపార్టెంట్. అది క్రొత్త నిబంధన పౌలు గారి విషయంలో కూడా వ్రాయబడింది. అది నేను చదివి వినిపిస్తాను. ఆ పదం పేరేం పేరంటే మొక్కుబడి. ఇది మనకు బాగా సుపరిచితమైనటువంటి మాట. ఎందుకు గుండు చేసుకుంటున్నారయ్యా మీరంటే, మొక్కుకున్నాం సార్, మొక్కుకున్నాం కాబట్టి దేవునికి ఇవ్వాలి అనే పదజాలం మనము వింటూ ఉంటాము. ఈ సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూద్దామండి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని. ఉదాహరణకు ఒక క్రైస్తవ సమాజంలో, యూదా సమాజంలో నేను మొక్కుకుంటున్నాను, నాజీరగుటకు నేను మొక్కుకున్నాను అంటే, మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల, ఈ పదం కూడా ముఖ్యం. మొక్కుకొని ప్రత్యేకించుకొనుట అంటే అందరితో నేను సమానం ఈ విషయంలో కాదు, నేను ప్రత్యేకము, నేను ప్రత్యేకంగా ఉండాలనుకున్నాను ఒక విషయంలో. అయితే నిన్నేమంటారు? నాజీరు చేయబడిన స్త్రీ, నాజీరు చేయబడిన పురుషుడు అని చెప్తారు. అయితే దాంట్లో కండిషన్స్, ఎవరైనా నాజీరు చేయబడితే కండిషన్స్, ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని ముట్టకూడదు, మానుకోవాలి. 3వ వచనం, సంఖ్యాకాండము 6వ అధ్యాయం 3వ వచనం, ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు. కండిషన్స్. ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు. పచ్చివి గాని ఎండివి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అమ్మో, పచ్చి ద్రాక్ష పండ్లు తినకూడదు, ఎండిన ద్రాక్ష పండ్లు తినకూడదు. ఇది నాజీరు చేయబడినటువంటి వారికి ఉండవలసినటువంటి నియమ నిబంధనలు. మన టాపిక్ నాకు గుర్తుకే ఉంది, గుండు చేసుకోవడమే కదా. ఇది రెండో సందర్భం. అతడు ప్రత్యేకంగా నుండు దినములన్నీయు పచ్చికాయలే గాని పైతోలే గాని ద్రాక్షవల్లిని పుట్టినదేదియూ తినవలదు. ద్రాక్షవల్లి నుండి పుట్టినటువంటిది ఏది కూడా తినవలదు. ఇప్పటి వరకు ఈ తాగేది తినేది ద్రాక్షరసము మద్యము వద్దు. 5వ వచనం, అతడు నాజీరగుటకు మొక్కుకొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. అంటే గుండు చేసుకోకూడదు. నాజీరు చేయబడిన వ్యక్తి తన
అతడు నాజీరగుటకు మ్రొక్కు కొనిన దినములు. ఇది గుర్తుపెట్టుకోండి. మ్రొక్కు కొనిన దినములు అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క టైం పీరియడ్, ఒక్కొక్క కాలాన్ని నిర్ణయించుకోవచ్చు. అయ్యా, నేను ఒక నెల నేను ప్రత్యేకంగా ఉండాలనుకున్నాను, ఒక నెల నేను నాజీరుగా ఉండాలనుకున్నాను అని అనుకోవచ్చు. సంవత్సరం ఉండొచ్చు, 10 సంవత్సరాలు ఉండొచ్చు, 20 సంవత్సరాలు ఉండొచ్చు. నువ్వు ఇన్ని దినములు నేను మొక్కుకున్నాను అని నువ్వు ఏదైతే నిర్ణయించుకుంటావో, అప్పుడు నీ తల మీదికి మంగళ కత్తి రాకూడదు. అంటే గుండు చేసుకోవద్దు అన్నట్టు. తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యక్షించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠుడై తన తల వెంట్రుకలను ఎదుగనీయవలెను. ఈ పదాలు మనకు చాలా గుర్తించవలసినటువంటి పదాలు. ప్రత్యేకించబడిన వాడై, యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకున్నాడు. ప్రతిష్ఠుడై కొన్ని దినములు నేను ఉంటానని నిర్ణయించుకున్నాడు. ఈ టైంలో త్రాగకూడదు అన్నటువంటివి ఉన్నాయి, తినకూడదు అన్నటువంటివి ఉన్నాయి, గుండు చేసుకోకూడదు అన్నటువంటివి ఉన్నాయి. రైట్. ఇప్పుడు రండి 6వ వచనంలో. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాకు ప్రత్యేకంగా నుండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. ఇంకొక కండిషన్, ఇంకొక షరతు. తినకూడదు, ద్రాక్ష వల్లి నుంచి వచ్చినటువంటి వేవి కూడా తినకూడదు, త్రాగకూడదు, గుండు చేసుకోకూడదు. తర్వాత ఏముంది? ఏ శవమును ముట్టకూడదు. తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనుక అతని తండ్రి గాని, తల్లి గాని, సహోదరుడు గాని, సహోదరి గాని చనిపోయినను వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరుచుకొనవలదు. చూడండి, తల మీద ఉన్నటువంటి వెంట్రుకలు దేవునికి కొరకు కట్టబడినటువంటివి అని రాయబడింది. ఈ తల వెంట్రుకలు ఎందుకు అంత పెరుగుతున్నాయండి? దేవునికి సంబంధించినవి సార్. ఎందుకు నువ్వు ద్రాక్ష రసం తాగవు, తినవు, ద్రాక్ష పండ్లు తినవు అంటే, నాజురు చేసుకున్నా నేను కొన్ని రోజులు. అయితే శవాన్ని ముట్టకూడదు, శవాన్ని ముట్టకూడదు. ఒకవేళ నేనే నాజురు అనుకోండి, నా ఇంట్లో ఎవరైనా చనిపోయిండ్రు అనుకో, మా చెల్లో, తమ్ముడో, నాయననో, అమ్మను, ఇంకా దుఃఖం వస్తుంది కదా, వాళ్ళ మీద పడి ఏడుస్తాం కదా. ఒకవేళ ఆ శవాన్ని ముట్టినాను అనుకోండి, నేను అపవిత్రుడైపోతాను. ముట్టితే అపవిత్రుడం అయిపోతాను. ముట్టకూడదు. ఒకవేళ నీ సొంత వాళ్ళను ముట్టినా నువ్వు అపవిత్రమైపోతావు. అప్పుడేమవుతుంది? ఊహించుకుందాం, నువ్వే నాజురు చేయబడినటువంటి వ్యక్తి అనుకో, నీ ఇంట్లో ఎవరైనా చనిపోతే ముట్టినవనుకో, నువ్వు అపవిత్రుడైపో. ముట్టకూడదు, ముట్టినవనుకో అపవిత్రుడు. మరి ముడితే ఏమవుతుంది? 8వ వచనం. అతడు ప్రత్యేకంగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠుడుగా ఉండును. ఒకడు అతని యొద్ద హఠాత్తుగా చనిపోవుట వలన ప్రత్యేకంగా ఉండు వాని తల అపవిత్రపరచబడిన ఎడల అతడు పవిత్రపరచబడు దినమున, అనగా 7వ దినమున తన తల గొరిగించుకొనవలెను. వచ్చింది ఇప్పుడు. తన తల గొరిగించవలెను. ఎందుకు? సరే సార్, నేను నాజూరు చేసుకున్నా, నేను శవాన్ని ముట్టుకోలేదు, మా ఇంట్లో కూడా చనిపోయినరు, కానీ నేను కూడా ముట్టుకోలేదు. సడన్గా ఇట్లా నా చేయి తాకింది సార్ ఆ శవాన్ని. ఆ బయటోళ్ళదో ఇంటోళ్ళదో హఠాత్తుగా చనిపోవటం వలన ప్రత్యేకంగా ఉండు వాని తల అపవిత్రపరచబడిన ఎడల. ఇప్పుడు అపవిత్రపరచబడినటువంటిది ఏంటి? తల వెంట్రుకలు. ఏముంది తల వెంట్రుకలలో?
దాంట్లో ఒకటి ఉంది తల వెంట్రుకలలో. ముందు వచనాలు నేను మీకు చూపించబోతున్న అద్భుతమైనటువంటిది. మళ్ళీ ఈ తల వెంట్రుకలలో ఏదో ఉందని మళ్ళీ మీరు ఏమేమో ఊహించుకొని దాన్ని ఆగండి. ఒక నిర్ణయానికి రాక మునుపు ఆగండి. చివరిలో మరలా మనం కంక్లూజన్లో ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం. సరేనండి. బైబిల్‌లో గుండు చేసుకునేటటువంటివి 7 సందర్భాలు ఉన్నాయమ్మా. ఒకటి, నేను ఇంతకుముందే లేవియాకాండము 13, 14 అధ్యాయములలో తల మీద గాని, గడ్డం మీద గాని వచ్చినటువంటి వ్యక్తి 2 సార్లు గుండు చేసుకోవాలి. అది అయిపోయింది. ఇప్పుడు రెండో దాంట్లో ఉన్నాం. దీని పేరేం పెట్టినాము? నాజీరు చేయబడట. ఈ వ్యక్తి నాజీరు చేయబడినటువంటి వ్యక్తి ఇంకా తన అనుకున్నటువంటి దినములు ముగించలేదు. ఇప్పుడు ఆయన ప్రతిష్ఠుడిగా ఉన్నాడు. ద్రాక్షరసాన్ని ముట్టుకోవడం లేదు. శవాలను ముట్టుకోవడం లేదు. ఇంట్లో ఎవరైనా చనిపోయినా ముట్టుకోవడం లేదు. కానీ పొరపాటున ముట్టుకోవాల్సి వచ్చింది. వెంటనే అపవిత్రుడైపోయాడు. అపవిత్రపరచబడిన ఎడల అతడు పవిత్రపరచబడు దినమున, అనగా 7వ దినమున. అంటే నేను అనుకుంటున్నాను, ఇక్కడ రాయబడలేదు కానీ, ఎప్పుడైతే శవాన్ని ముడతాడో నాజీరు చేయబడిన వ్యక్తి ఇక బయట ఉండు నాయన, నువ్వు 7 దినములు బయట ఉండిపో అని బయటకు పంపిస్తారు. 7వ దినమున వచ్చి తన తల అంతటిని గుండు చేసుకోవాలి. ఎప్పుడు? నాజీరు చేయబడిన వ్యక్తి పొరపాటున హఠాత్తుగా ఒక శవాన్ని ముట్టినప్పుడు, ముట్టిన తర్వాత 7వ దినమున ఆయన క్షౌరం చేసుకునవలెను, గుండు గొరిగించుకోవలెను. 10వ వచనం. 8వ దినమున అతడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దనున్న యాజకుని యొద్దకు తేవాలని. ఇప్పుడు ఈ తతంకం అంద ఎందుకు? మళ్ళా ఆ వ్యక్తిని పవిత్రపరచాలి. సరే, పొరపాటున అపవిత్రపరచబడ్డాడు శవాన్ని ముట్టడం ద్వారా. మళ్ళా ఇప్పుడు ఎట్లా పవిత్రపరచబడాలి? 2 తెల్ల గువ్వలైనా పౌర పిల్లనైనా ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకుని వచ్చి, అప్పుడు యాజకుడు ఒకదానితో పాప పరిహారార్థ బలిని, రెండవ దానితో దహన బలిని అర్పించి, వాడు శవము ముట్టుట వలన పాపి అయినందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరచవలెను. అబ్బా, వాడు అపవిత్రపరచబడ్డాడు, దానికి వాని తల అపవిత్రపరచబడింది. ఈ 2 పాదాలను మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. వాడు శవాన్ని ముట్టినందుకు వానికి ఇచ్చేటటువంటి బిరుదు ఏంటంటే పాపి. ఏది? నాజీరు చేయబడిన వ్యక్తుల గురించే. శవాన్ని ముట్టాడు, హఠాత్తుగా పాపయ్యాడు. మరి పాపానికి పాప పరిహారార్థ బలి అర్పించాలి, దహన బలిని అర్పించాలి. ఈ 2 ఎప్పుడైతే అర్పిస్తాడో వాని తల పరిశుద్ధపరచబడుతుంది. మరియు తాను ప్రత్యేకంగా ఉండు దినములను మరల యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధ పరిహారార్థ బలిగా 7 గొర్రెపిల్లను తీసుకుని రావాలను. ఇక్కడ ఒకటైంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉందాం. ఎటు మనం ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి నిదానంగా, కొత్త వారికి, కొంచెం బైబిల్ తెలిసిన వాళ్ళకి ఇవన్నీ తెలుసులేను సార్ మాకు అంటే పర్వాలేదు, మీరు ఒక పని చేయొచ్చు, స్పీడ్గా పెట్టుకొని వినేటటువంటి అవకాశం కూడా యూట్యూబ్లో ఉంటుంది. గమనించండి. ఇప్పుడు 2వ సందర్భములో నాజీరు చేయబడినటువంటి వ్యక్తిలో శవాన్ని ముట్టినప్పుడు ఆ వ్యక్తి తల అపవిత్రపరచబడుతుంది, పాపి కాబట్టి 7వ దినమున వానికి గుండు చేయాలి. ఆ వ్యక్తికి గుండు చేసి దాని తర్వాత మళ్ళా ఆ వ్యక్తి 2 పక్షులను తీసుకొని రావాలి. రెండవ పావురపు పిల్లలనైనా గువ్వలనైనా తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలి, దహన బలిని అర్పించిన తర్వాత వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయాలి. ఆ దినమున వాని తలను పరిశుద్ధ పరపవలెను. ఇక్కడ ఇంకోటి గమనించాలి. ఇప్పుడు ఉదాహరణకు నేను అనుకోండి, నేను నెల దినములు నేను నాజీరుగా ఉంటాను సార్ అంటే, సరే,
నువ్వు ద్రాక్ష రసం తాగకుండా ఉన్నావు, శవాలను ముట్టడం లేదు. స్టార్ట్ అయింది ఈ రోజు. 10 దినములైంది. 11వ దినమున శవాన్ని ముట్టాను అనుకోకుండా అండి. సరే, ఒక్కొక్కసారి ఇంట్లో చచ్చిపోయింది మా అమ్మనే చనిపోయింది, ముట్టడం వచ్చింది, ఏం చేయాలి ఇంకా? ఏదో ఒకటి అయితే అయింది, శవాన్ని ముట్టాను, అపవిత్రపరచడం. ఎప్పుడు? 11వ దినమున. ఇక్కడ ఒక సందర్భం అయింది, ఏం తెలుసా అండి? ఈ 10 దినములన్నీ కొట్టుకుపోయినాయి, లెక్కలేదు అది. మళ్ళా నేను ఆ 10 దినములతోటి ఆ, ఈ మధ్యలో ఒక 7 దినములు ప్రాసెస్ ఉంది కదా, ఈ 7 దినములు వదిలిపెట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా అనేది లేదు. మళ్ళా నువ్వు స్టార్టింగ్ నుంచి మళ్ళీ మొక్కుకోవాలి, మొక్కుబడి చేసుకోవాలి. ఇక్కడ ఆ, నా జీవితంలో ఆ, ఇంకొక సందర్భం చెప్తానన్నా కదండి. మా సొంత అమ్మ చనిపోయినప్పుడు, నాకు చాలా చిన్నగా ఉన్నప్పుడు, ఎక్కడో పాతి పెట్టారు, నాకు సరిగ్గా గుర్తులేదు. అంటే ఇప్పుడు గుర్తుందిలేండి, అప్పుడు గుర్తులేదు. ఒక బావి దగ్గర తీసుకుని పోయి ఏమేమో చేశారు, కానీ నాకైతే ఎప్పుడు నన్ను గుండు చేస్తారా, నాకు ఎప్పుడు క్యాప్ కొని పెడతారా అన్నటువంటి సంతోషం ఉంది. గుండు చేస్తేనే మా నాయన క్యాప్స్ అందరికీ. మా నాయన గుండు, మా అన్న గుండు, నాకు గుండు. ఎందుకు గుండు చేశారు మాకేం తెలుసు? ఏ సంస్కృతిని వాళ్ళు, ఏ సంప్రదాయాన్ని పాటించారు మాకేం తెలుసు? అది క్రైస్తవులలో ఉన్నదా, ఇతరులలో ఉన్నదా, మాకేం తెలుసు? నాకు కావాల్సింది క్యాప్ కావాలి. ఇది నా అనుభవము. ఇప్పటికి కూడా ఎవరైనా చనిపోతే ఆయా క్రైస్తవ సంప్రదాయాలలో వాళ్ళు గుండ్లు చేసుకునేటటువంటి సంప్రదాయం ఉన్నది. మరి వారు నాజీరు చేయబడి ఆ, ద్రాక్షరసాన్ని మద్యాన్ని ముట్టకుండా ప్రత్యేక దినములలో యైశవమునైనా ముట్టినందుకు అపవిత్రపరచబడ్డాం కాబట్టి మేము గుండ్లు చేసుకుంటాము అన్నది ఏమన్నా ఉందా? మనకు తెలియదు. అది వారినే మనము అడగాలి. సరే, 12వ వచనం, సంఖ్యాకాండం 6:12. మరియు తాను ప్రత్యేకంగా ఉండే దినములను మరలా యెహోవాకు తను ప్రత్యేకించుకొని అపరాధ పరిహారార్థ బలిగా 7 గొర్రెపిల్లను తీసుకొని రావలెను. తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్రపరచబడిన గనుక మునుపటి దినములన్నీ వ్యర్థమైనవి. మళ్ళా స్టార్టింగ్లో అయ్యా 7 గొర్రెపిల్లను మళ్ళా తీసుకురావాలి, అపరాధ పరిహారార్థ బలిగా 7 గొర్రెపిల్లను తీసుకొని వచ్చి బలి ఇచ్చి మళ్ళా అక్కడి నుంచి దినములు స్టార్ట్. 13వ వచనం, నాజీరు ప్రత్యేకంగా ఉండే దినములు నిండిన తర్వాత. ఇక్కడ ఇంకొక సందర్భం వస్తుంది. నాజీరు చేయబడిన వ్యక్తిలో శవాన్ని ముట్టడం వలన అపవిత్రపరచబడినందుకు ఒకసారి గుండు. రెండవసారి ఏంటంటే అనుకున్న దినములు, ప్రత్యేకించబడిన దినములు, ప్రతిష్ఠితంగా ఉన్నటువంటి దినములు నిండిపోయినాయి. నేను అనుకున్న నెల రోజుల సంవత్సరం అయిపోయింది. నాజీరు ప్రత్యేకంగా ఉన్న దినములు నిండిన తర్వాత వాని గూర్చి విధి ఏదనగా ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్దకు వాని తీసుకొని రావాలి. అప్పుడు అతడు దహన బలిగాను నిర్దోషమైన 7 మగ గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగాను నిర్దోషమైన 7 ఆడు గొర్రెపిల్లను, సమాధాన బలిగాను నిర్దోషమైన యొక్క పొట్టేలును. అయిపోయింది. పాప పరిహారార్థ బలి, దహన బలి, సమాధాన బలి, గంపెడు పొంగని పిండి అనగా గోధుమ పిండి, వంటలను నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను, నూనె పూసిన పొంగని పూరీలను, వాటి నైవేద్యమును, పానార్పణములను అర్పణముగా యెహోవా యొద్దకు తేవలెను. అప్పుడు యాజకుడు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాప పరిహారార్థ బలిని, దహన బలిని అర్పింపవలెను. యాజకుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలును యెహోవాకు సమాధాన బలిగా అర్పింపవలెను. వాని నైవేద్యమును
వాని పానార్పణమును అర్పింపవలెను. అప్పుడు ఆ నాజీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు గొరిగించుకొని, ఆ వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు తీసుకొని సమాధాన బలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలెను. అర్థమవుతుందండి? నాజీరు చేయబడినటువంటి వ్యక్తిలో శవాన్ని ముట్టినందుకు ఒకసారి గుండు చేసుకోవాలి. రెండవది, ముగించిన తర్వాత, అనుకున్న ప్రతిష్ఠిత దినములు ముగించిన తర్వాత గుడారం దగ్గరికి పాప పరిహారార్థ బలి కొరకు, దహన బలి కొరకు, సమాధాన బలి కొరకు పిండిని, నూనెను, భక్షములను తీసుకొనొచ్చి అవన్నీ అర్పించిన తర్వాత గుండు చేసుకోవాలి. గుండు చేసుకున్న తర్వాత వెంట్రుకలు వస్తాయి కదా, ఈ వెంట్రుకలు తీసుకొని సమాధాన బలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలెను. అంటే నేను అనుకుంటున్నాను, సమాధాన బలి అంటే ఒకటి బలి, ఒక జంతువు ఆ బలిపీఠం మీద పెడతారు, అది కాలుతుంటుంది. ఈ వెంట్రుకలను తీసుకుని వెళ్ళి దాని కింద పెట్టడం, అదైనా ఉండొచ్చు. లేకపోతే ఈ బలిపీఠము ఇత్తడి బలిపీఠము, దానికి క్రింద ఒక రంధ్రం ఉంటుంది బూడిద తీయడానికి. పైన సమాధాన బలి కాలుతుంటే కింద తల వెంట్రుకలు కాలుస్తారేమో, తెలియదు. అగ్నిలో వేయవలెను. 19వ వచనము. మరియు యాజకుడు ఆ పొట్టేలు యొక్క వండిన జబ్బను, ఆ గంపల నుండి పొంగని యొక్క భక్ష్యమును, పొంగని యొక్క పూరిని తీసుకొని నాజీరు తన వ్రత సంబంధమైన వెంట్రుకలు గొరిగించుకొనిన పిమ్మట అతని చేతుల మీద వాటిని ఉంచవలెను. గుండు చేయబడక మునుపు ఏం చేయాలి, గుండు చేయబడిన తర్వాత ఏమి చేయాలి? తర్వాత యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడి అర్పణముగా వాటిని అల్లాడింపవలెను. అల్లాడింపబడు బోరతోను ప్రతిష్ఠితమైన జబ్బతోను అది యాజకునికి ప్రతిష్ఠితమగును. తర్వాత ఆ నాజీరు ద్రాక్షారసం త్రాగవచ్చును. అయిపోయింది. మొత్తానికి మన అంశం ఏంటి? గుండు చేసుకోవడం. యూదుల, క్రైస్తవుల, ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవుల ఎప్పుడు చేసుకోవాలి సార్? వాక్యంలో ఏదైనా ఆధారం ఉందా? మొదటిది, కుష్ఠరోగము యూదా సమాజంలో తల మీద కానీ గడ్డం మీద కానీ వచ్చినప్పుడు ఆ వారిని పవిత్రపరచడములో 2 సందర్భాలలో గుండు చేసుకోవాలన్నటువంటిది అది యూదులకు సంబంధించిన విషయము. పాత నిబంధనలో లేవ్యాకాండం 13, 14లో ఉన్నటువంటి విషయం. అది అయిపోయిందా? రెండవది, పాత నిబంధనలో మరియు క్రొత్త నిబంధన అంటే ఇది బాగా బాగా గమనించాలి. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి అక్షరం కాదండి, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి అక్షరము కాదు. అది మళ్ళీ నేను ఆ మాటకు వస్తాను. నేను ఇప్పుడైతే ఇది మనం ముగిద్దాం. ఇప్పుడు రెండవ సందర్భంలో ముగించిన తర్వాత, అంటే నాజూరు చేయబడినటువంటి దినములు ముగించిన తర్వాత ఆయన గుండు చేసుకోవాలి. తర్వాత ఇదే నాజూరు చేయబడడంలో ఒక వ్యక్తి ఉన్నాడండి, న్యాయాధిపతిలో 13వ అధ్యాయము, న్యాయాధిపతులు 13వ అధ్యాయము 17వ వచనం. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 17వ వచనం. మనోహ, నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించున్నట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా, యెహోవా దూత, నీ వేళ నా పేరు అడుగుచున్నావు అని అది చెప్పనసక్యం కానిదన్నాను. 19. అంతటా మనోహ నైవేద్యముగా ఒక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించను. మనోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత
ఒక ఆశ్చర్య కార్యము చేసెను. 20 వచనం. ఎట్లనగా జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీద ఉన్న ఆ జ్వాలలలో ఆ పరమునకు ఆరోహణమాయను. మనోహేయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి. ఐఎమ్ సారీ, ఈ వచనం కాదండి, ఒక్క నిమిషం ఆగండి. ఆ, మొత్తానికి ఈ 13 అధ్యాయము నుండి మనము గమనిస్తే నాజీరు చేయబడినటువంటి ఒక వ్యక్తి మనకు అక్కడ కనిపిస్తాడండి. ఆ వ్యక్తి పేరే సంసోను. ఆ వ్యక్తి పేరే సంసోను. ఉమ్, సంసోను గురించి మనము గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథంలోనే ఐ థింక్ 16వ అధ్యాయము, 16వ అధ్యాయం, ఐఎమ్ సారీ, 6వ అధ్యాయం కాదు, 16, న్యాయాధిపతులు 16, 17వ వచనం. ఇప్పుడు దెలీలా దగ్గర ఆయన ఉన్నాడు. అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియచేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. తల్లి గర్భము నుండి, తల్లి గర్భము నుండి నేను నాజీరు చేయబడిన వాడను అంటే అర్థమైంది తెలుసా అండి? అంటే మనకు కావాల్సిన టాపిక్ కావాల్సినటువంటి అర్థము, పుట్టినప్పటి నుంచి ఎంట్రుకలు తీయలేదన్నట్టు. ఆ? దేవునికి నాజూరు చేయబడిన వాడినై ఉన్నాను, నా తల మీదికి మంగళ కత్తి రాలేదు. సంసోను గురించి ఒక మాట చెప్పాలంటే, సంసోను నాజీరు నేను ఉంటానని మొక్కుకోలేదు. నేను ఉంటాను, ఒక సంవత్సరం 10 సంవత్సరాలు ఉంటాను అని మొక్కుకోలేదు. ఇది దేవుని నిర్ణయం. తల్లిదండ్రులకు చెప్పాడు. తల్లిదండ్రులకు చెప్పి, అమ్మా, నీ పుట్టబోయే కొడుకు ద్రాక్షరసం అవి ముట్టకూడదు, తాగకూడదు, వాని మీదికి మంగళ కత్తి రానియకు, నువ్వు కూడా ద్రాక్షరసము మద్యం ముట్టకూడదు తల్లికి బోధించి. ఇప్పుడు సంసోను ఏమంటున్నాడంటే, ఆ నా తల్లి గర్భమున నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజూరు చేయబడిన వాడినై ఉన్నాను, నా తల మీదికి మంగళ కత్తి రాలేదు, నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుతునని ఆమెతో. ఇది నేను ఇంతకుముందు చెప్పాను కదా, వెంట్రుకలలో ఏముంది సార్? వెంట్రుకలలో దేవునికి సంబంధించినటువంటిది ఉన్నది ఒకటి, ఆ బలం ఉన్నది. ఆత్మ బలము పాత నిబంధనలో ఇస్రాయేళ్ల కాలములో నాజీరు అనేటువంటి సంప్రదాయములో వెంట్రుకలలో దేవుని బలము ఉన్నది. నువ్వు ఎప్పుడైతే గుండు చేసుకుంటావో నీ బలం పోతుంది. అది పాత నిబంధన, జాగ్రత్తగా వినండి. చూడండి, నేను చెప్తున్నప్పుడు ఏదో ఒక మాట పెట్టుకొని ఆయన ఇట్లా చెప్పాడు ఇది కరెక్ట్ ఇట్లనే చేయాలా, నో నో నో, మీరు మొత్తం వినండి. మొత్తం దయచేసి వినండి. దయచేసి వినండి, నేను వాక్యమునే చెప్తున్నాను. అతడు తన అభిప్రాయము తనకు తెలిపినని డెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిస్తీన్ల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, అతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలియజేసినాను. ఫిలిస్తీన్ల సర్దారులు రూపాయలను చేత పట్టుకొని ఆమె ఎద్దకు రాగా, ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఆమె, సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకునేను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అంటే యెహోవా తల వెంట్రుకలలో ఉన్నాడా? తల వెంట్రుకలు కత్తరిస్తే గుండు చేసుకుంటే యెహోవా వెళ్ళిపోతాడా? అంటే మనం ఆలోచన అండి. వాక్యమే కదా మనం చదివేది, సంసోను గురించే కదా మనం చదివేది. మొత్తానికి తల వెంట్రుకలు నాజీరు చేయబడినటువంటి ఈయన తల వెంట్రుకలు తీసివేయబడ్డాయి.
బలహీనుడైపోయాడు. ఫిలిస్తీన్లు పట్టుకున్నారు. ఇక దాని తర్వాత అవన్నీ ఆ, ఇంకొకటి మనము చదువుదాం ఆయన గురించి 22వ వచనంలో. ఇది ఒక ప్రత్యేకం. అతడు బందీగృహంలో తిరగలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను. నేను ఫస్ట్ సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో నాజీరు పడుతున్నటువంటి సందర్భమునకు, సంసోను నాజీరు చేయబడినటువంటి సందర్భమునకు వేరు వేరు ఉన్నాయి. అక్కడ మనిషి యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంది సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో. ఇక్కడ దేవుని నిర్ణయం. ఇంకొకటి మనం ఇక్కడ గమనించాలండి. ఇంకొకటి నాజీరు చేయబడడంలో, సంసోను విషయంలో దేవునికి యొక్క పని, ఉద్దేశము, ప్రణాళిక నెరవేరుటకు ఒక మనిషిని ప్రత్యేకించుకొనుట. ఎందుకు సార్ నాజీరు? ఒక పని ఉందయ్యా నీతోటి, ఒక పని ఉంది, ఒక పని చేయాల, ఇస్రాయేళ్లను ఫిలిస్తీన్ల నుంచి నువ్వు విడిపించాలి. అట్లనా? సరే, గుండు చేసుకోనిలే. ఏమైతే సార్ గుండు చేసుకుంటే? బలం పోతుంది. సంసోన్ విషయంలో అయిపోయింది అక్కడికి. ఇప్పుడు రండి, ఇప్పుడు రండి, ఇప్పుడు కొత్త నిబంధనకు రండి. నేను ఇక్కడ కొత్త నిబంధన, నేను మొట్టమొదటిగా పాత నిబంధన అని చెప్పి కొత్త నిబంధన చెప్పడం లేదు. నేను గుర్తించినట్లు అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము, నేను ప్రారంభంలో చెప్పాను కదండి. ఒక వ్యక్తి వీడియోలో, మనము ఒక క్రైస్తవ పుణ్యక్షేత్రానికి వెళ్దాము, అక్కడ మనము తల వెంట్రుకలు ఇద్దాము, గుండు చేసుకుందాము, చేసుకోవాలి, వాక్యంలో ఉంది. ఏ వాక్యంలో ఉంది సార్ పాస్టర్ గారు అంటే, అపోస్తల కార్యంలో 18వ అధ్యాయము 18వ వచనంలో ఉంది కదా. పౌలు ఇంకను బహుదినములక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రేయాలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరెను. ప్రిస్కిల అకుల అనువారు అతనితో కూడా వెళ్ళారు. ఇక్కడ కొత్త నిబంధనలో ఉంది కదా. ఆగండి, క్రొత్త నిబంధనలో ఉంది కదా అన్నటువంటి దానికి మొత్తానికి ఇది ఆపాదించడానికి వీల్లేదు. నేను అర్థం చేసుకున్నంత. ఎందుకు? ఇక్కడ మళ్ళీ ఈ వచనానికి నేను వస్తాను. ఈ వచనంలో ఏం చెప్పబడిందంటే ఒక్క విషయం మనం గమనిద్దాం. మన పౌలు గారికి ఒక మ్రొక్కుబడి ఉన్నందున, మ్రొక్కుబడి పదం నేను ఇంతకుముందు చెప్పాను. సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో ఒక వ్యక్తి మ్రొక్కుబడి చేసుకోవచ్చు. అనేక విషయంలో అర్పణలు ఇవ్వడంలో మొక్కుబడి చేసుకోవచ్చు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఎఫ్తా అంటే ఆయన ఆయన ఇంకొక మొక్కుబడి చేసుకున్నాడు. అవి వేరే విషయాలు, మనకు సంబంధం లేదు. ఇప్పుడు వెంట్రుకల విషయమే. మొక్కుబడి ఉన్నందున అనే పదములో నేను నేను గుర్తించినటువంటిది ఏంటంటే, నాజీరుగా ఉండుటకు పౌలు గారు కొంతకాలం అనుకున్నాడేమో. ఎంతకాలం అనుకున్నాడో నాకు తెలియదు. మరి మరియు నాజీరు అనేటువంటి పదం కూడా ఇక్కడ రాయబడలేదు. ఆయన ఒక్కటే పదమును బట్టి ఆయన నాజీరుగా ఉండుటకు కొంతకాలం మొక్కుబడి చేసుకున్నాడు అనే దానికి ఒకటే పదం మనకు ఇక్కడ కనిపించేది ఏంటంటే, మొక్కుబడి ఉన్నందున కెంక్రేయాలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరెను. ఇక్కడ అక్కడ ఇది ఇంకొక మనము ఆ 21వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 21వ వచనం, 18 21వ అధ్యాయంలో ఉన్నటువంటివి రెండు కలిపి మనం ధ్యానించబోతున్నాము. పరిశీలిద్దాం. 4వ వచనం. ఇక్కడ సందర్భాన్ని నేను చెప్పడానికి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 21:4. మేము అక్కడనున్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు, నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. అయ్యా, యెరూషలేం పోకు, చంపేస్తారు, కొడతారు, జైల్లో వేస్తారు. కొంతమంది 8వ వచనంలో
8వ వచనంలో, మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి ఏడుగురిలో ఒకడు సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. ఆయన ఫిలిప్పు గారు ఉన్నప్పుడు, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు 12వ వచనంలో ఏమైంది? ఈ మాట వినినప్పుడు ఆ, ఆహా, 11వ వచనంలో, అతడు నా యుద్ధకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఈలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడని. ఈ మాటలన్నీ నేను ఎందుకు చదువుతున్నానంటే, ఇప్పుడు ఈయన పౌలు గారు యెరూషలేం పోతున్నాడు. కొంతమంది వచ్చి పోవద్దయ్యా, కొడతారు, బంధిస్తారు. అప్పుడు పౌలు గారు ఏమంటున్నాడంటే 12వ వచనంలో, ఈ మాట విన్నప్పుడు మేము మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలుకొంటిమి. మేమును అంటే లూకా గారు కూడా ఉన్నారు ఇక్కడ. పాపం బతిమాలుతున్నాడు పౌలు గారిని, అయ్యా పోవద్దు. 13వ వచనం, పౌలు, ఇది ఇది ఎందుకయ్యా ఇట్లా నన్ను మీరు విసిగిస్తున్నారు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేస్తున్నారు. నా కొరకు మీరు ఎందుకు ఏడుస్తున్నారు? నేనైతే ప్రభువైన యేసునామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాదు, చనిపోవుటకు సిద్ధంగా ఉన్నానని చెప్పి. ఆ, 18వ వచనం, అప్పుడు ఏమవుతుందంటే, మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చిండగా పౌలు మాతో కూడా యాకోబు నొద్దకు వచ్చాను. సంఘ పెద్ద యాకోబు. ఇప్పుడు అందరూ కలుసుకున్నారు, బతిమలాడుతున్నారు, ఆయన వినడం లేదు. సరే ఈ పెద్ద మనిషి చెప్తేనన్నా ఈయన వింటాడేమో అని యాకోబు దగ్గరికి పట్టుకొని వస్తారు పౌల్ని. పోవద్దయ్యా యెరూషలేము కానీ. అప్పుడు 21వ వచనంలో, అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారంలో చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషను విడిచిపెట్టవలనని నీవు బోధించున్నట్లు వీరు నిన్ను గూర్చి వర్తమానము విని ఉన్నారు. పాపం పెద్ద మనిషి యాకోబు గారు, అయ్యా మేము ఎందుకు చెప్తున్నాము విను జాగ్రత్తగా. నిన్ను గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా పౌలు? ఆ యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళు నిన్ను గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? నువ్వు బోధిస్తున్నావంట. ఏం బోధిస్తున్నావంటే, మోషే ధర్మశాస్త్రం ప్రకారము సున్నతి చేయించుకోవాలి కానీ అవసరం లేదంటున్నావంట. పిల్లలకు సున్నతి అవసరం లేదు. ఆ? మన ఆచారంలో చొప్పున, యూదుల ఆచారం చొప్పున నడవ అవసరం లేదు అని చెప్తున్నావంట. మోషను వదిలిపెట్టండి అయ్యా, మీరు యేసుక్రీస్తుని పట్టుకోండి అని నువ్వు చెప్తున్నావంట. నిన్ను గూర్చి వాళ్ళు విన్నారు ఇవన్నీ, ఆ యూదులు. కావున నేను నీకొక సలహా ఇస్తా పౌలు. కావున మనం ఏమి చేయుదము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. కాబట్టి మేము నీకు చెప్పినట్లు చేయమయ్యా. మొక్కుబడి ఉన్న నలుగురు మనుషులు మా యొద్ద ఉన్నారు. 23వ వచనం, అపోస్తుల కార్యములు 21:23. ఈ సందర్భమును గమనించండి. పౌలు గారు యెరూషలేం పోతున్నాడు. వద్దని చాలా చెప్పిండు, వినలేదు. నేను ఎట్లనైనా పోతే మీరు ఏమని చెప్పుకోండి అంటే, సరే పోతే పోతే కానీ కనీసం ఇది ఒక్కటి చెయ్యి. ఇది చేస్తే ఎవరైతే యూద మోషే ధర్మశాస్త్రము విషయంలో నువ్వు తప్పుగా బోధిస్తున్నావని అనుకుంటున్నారో వాళ్ళకు కొంచెం నీ మీద కనికరం పుడుతుంది. ఈ విషయం చెయ్యి, ఈ పని చెయ్యి. ఏం పని చేయాలి సార్ అంటే, మా దగ్గర నలుగురు మనుషులు, మొక్కుబడి ఉన్న నలుగురు మనుషులు మా యొద్ద ఉన్నారు. మొక్కుబడి, ఏం మొక్కుబడి చేసుకున్నారు? తర్వాత వచనంలో చూస్తే వెంట్రుకలు ఇస్తామని మొక్కుకున్నారంట. వెంట్రుకలు ఇస్తామని మొక్కుకున్నారా? లేదా మాకు ఆ మొక్కుబడి చేసుకున్నటువంటి దినములు అయిపోయేటటువంటి సమయం నలుగురికి వచ్చింది, ఆ నలుగురు కూడా ఫలానా తారీఖున స్టార్ట్ చేసి మేము ఫలానా తారీఖున మేము ముగిస్తాము అన్నటువంటి ముగింపు డేట్ వచ్చేసింది. నీవు వారిని వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలక్షౌరము చేయించుకొనుటకు వారి కయ్యడి తగులుబడి పెట్టుకొనుము. ఇక్కడ నువ్వు కూడా శుద్ధి చేసుకొని, నువ్వు కూడా శుద్ధి చేసుకొని అన్న పదములో నాకేమీ దొరకడం లేదు. ఎట్లా, దేనికి శుద్ధి చేసుకోవాలి పౌలు గారు?
నీవు కూడా శుద్ధి చేసుకొని, అసలు శుద్ధి అన్నటువంటి మాట, కుష్ఠరోగం వచ్చిందా? రాలేదు. ఏదైనా శవాన్ని ముట్టాడా? ముట్టినటువంటి సందర్భం మనకు కనబడడం లేదు. అపవిత్రపరచబడ్డ పరచబడినందుకే కదా శుద్ధి చేసుకొని. లేదా నువ్వు కూడా మరలా, సరే గుండు ఒకసారి చేసుకున్నావు కదా 18వ అధ్యాయంలో, మళ్ళీ ఒకసారి చేసుకో అన్నటువంటి అర్థం ఏమైనా ఉందా? నాకు తెలియదండి, నాకు తెలియదు. శుద్ధి చేసుకొని ఆ వారు తలక్షౌరము చేయించుకొనుటకు వారి కయ్యడి తగులుబడి పెట్టుకొను. ఈ నలుగురికి తలక్షౌరం గుండు చేయాలి. దానికి ఎంత ఖర్చు అవుతుంది సార్? వాళ్ళకి అయ్యేంత ఖర్చు పెట్టాలి నువ్వు. ఖర్చు అవుతుంది. మనం చూసాం కదా, నాజీరు చేయబడినటువంటి వ్యక్తి తన దినములు ముగించిన తర్వాత ఆయన ఈ బలులను తీసుకురావాలి. పాప పరిహారార్థ బలి, దహన బలి, సమాధాన బలి, వీటనికి ఎంత ఖర్చు? ఒక్కరికా, నలుగురికి? ఇవన్నీ నువ్వు గుడిలో చేయాలి అక్కడ. అప్పుడు అందరు చూస్తారు, అమ్మ వీళ్ళు ఎవరో వచ్చిండ్రు, 5 మంది వచ్చిండ్రు, ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆ గుండ్లు చేసుకుంటున్నారు, బలులు ఇస్తున్నారు, అంటే మనోళ్ళే ఇల్లు, మనోళ్ళే అంటే నీవు క్షేమంగా ఉంటావు. వినిన వర్తమానము మళ్ళా చదువుతున్నానండి, 24 వచ్చినాను. అపోస్తుల కార్యములు 21-24. నీవు వారిని వెంట పెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలక్షౌరం చేయించుకొనుటకు వారి కయ్యడి తగులుబడి పెట్టుకొనుము. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానం నిజము కాదనియు నీవును ఆ నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు తెలుసుకొందురు. ఇక్కడ ఈ పదం గుర్తుపెట్టుకొని, నీవు ధర్మశాస్త్రమును నడుచుకుంటున్నావు, ధర్మశాస్త్రం ప్రకారం చేస్తున్నావు. ఎట్లా? పౌలు ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు. ఇక్కడ నిజంగానే ఆయన గుండు చేసుకున్నాడు మొక్కుబడికి. నిజంగానే నలుగురు మొక్కుబడి చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా గుండ్లు చేయించడానికి, తర్వాత బలులు ఇవ్వడానికి అయ్యేటటువంటి ఖర్చు ఇచ్చాడు. ఇది నిజంగానే ధర్మశాస్త్రాన్ని పాటించే కళ్ళ కనపడుతుంది. ఇప్పుడు ఇంకొక మాట, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కొంతమంది వేరే టాపిక్ పోతారు. పౌలు ధర్మశాస్త్రం పాటించాడా? ఆది సంఘంలో ప్రారంభంలో యూదులతో కలిసి ఉన్నప్పుడు, ఇంకా యూదుల నుంచి శ్రమలు రానప్పుడు, కొన్ని సందర్భాలలో వారి పండగల విషయంలో, ప్రార్థనల విషయంలో, దేవాలయం విషయంలో క్రైస్తవులు కూడా వాళ్ళని వెంబడించారు కొంతకాలం. అది వేరే విషయంలేండి. 24 వచనంలో ధర్మశాస్త్రమును గైకొని నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు తెలుసుకొందురు. అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జాగ్రత్తమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పిరి. 26 వచనం చదువుదాం. అంతటా పౌలు మరునాడు ఆ మనుషులను వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని దేవాలయములో ప్రవేశించి వారిలో ప్రతివాని కొరకు కానుక అర్పించు వరకు శుద్ధి దినములు నెరవేర్చుదుమని తెలిపెను. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చి యూదులు దేవాలయంలో అతను చూచి సమూహం అంతటిని కలవరపరిచి అతనిని బలవంతముగా పట్టుకొని. ఇక్కడ పౌలు గారు శుద్ధీకరించబడ్డాడన్న దానికి ఒక గుర్తు ఏంటంటే 7 దినములు అక్కడే ఉన్నారు దేవాలయంలో. 7 దినములు ఉన్న తర్వాత అది అక్కడ ఒక శుద్ధీకరణ జరిగింది, గుండ్లు చేయబడ్డాయి. ఆ నలుగురికి అయ్యే క్షౌరమునకు కావలసినటువంటి గుండ్లు చేయబడ్డాయి. అక్కడ మరలా ఇంకొకసారి పౌలు గుండు చేసుకున్నాడా లేదా అనే దానికి మనకు స్పష్టమైనటువంటి ఆధారం దొరకడం లేదు. కానీ 7 దినములు ఉండి శుద్ధి చేసుకున్నటువంటి ఆచారం మళ్ళా ఆ టైంలో ఇంకా ఏదన్నా ఉందా? మొత్తానికైతే పౌలు గారు తర్వాత మన దగ్గర యాకోబు గారు చెప్తున్నటువంటి క్రైస్తవుల గురించి, మన దగ్గర ఉన్నటువంటి నలుగురు మొక్కుకొని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారయ్యా.
సరే, మొత్తానికైతే అక్కడ గుండ్లు అయితే అయినాయి. ఇక్కడ గమనించవలసినటువంటి ఇంటర్ప్రిటేషన్, నా ఇంటర్ప్రిటేషన్, నా నేను అర్థం చేసుకున్నటువంటి, ఎవరైనా మేము కూడా గుండ్లు చేసుకుంటాము పుణ్యక్షేత్రాలలో, క్రైస్తవ పుణ్యక్షేత్రాలలో, దానికి కారణము పౌలు గారు ఉన్నారు అంటే, నేను అర్థం చేసుకున్నటువంటిది ఏంటంటే, ఆ పదం ధర్మశాస్త్రానుసారముగా మొదటిది. రెండవది, ఆ ఆ ఆ హింస తప్పించుకోవడానికి ఒక సలహాను పాటించాడు. పెద్దల యొక్క సలహాను పాటించాడు. మొత్తానికి ఏమైంది తెలుసా అండి? ఇది ఇది పని చేయలే. ఆ సలహా పని చేయలే. మమ్మల్ని చూసి మేము గుళ్ళు చేసుకున్నాము, మేము శుద్ధీకరణ అయినాము, మేము నాజీరు వ్రతాన్ని వదులుకున్నాము, అందరం చూసి బలులిచ్చి అంత తతంగమైన తర్వాత కూడా వాళ్ళు ఊరుకున్నారా? పట్టుకుపోయినరు. తర్వాత జైలు వేయడము, ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ శ్రమ. అంటే మొత్తానికి పౌలుకు ధర్మశాస్త్రానుసారమైనటువంటి మొక్కుబడి కానీ గుండ్లు కానీ ఏవి కూడా పని చేయలేదు. ఈ నాజీరు, నేను రెండో దాంట్లోనే మనం ఉన్నాం. రెండో దాంట్లో నాజీరు చేయబడితే దాంట్లో ఇంకొకటి, 1వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ కూడా ఒక ఒక అంటే చూడండి 11వ వచనము. సైన్యములకు అన్న గారు తన కుమారుని గురించి మాట్లాడు. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా ఏం చేస్తావమ్మా? వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతిక దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకునేను. 2 పదాలు. క్షౌరపు కత్తి వాని మీదకి రానియక మ్రొక్కుబడి చేసుకునేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుంది. అంటే మొత్తానికి సమూయేలు గారు కూడా నాజీరు చేయబడినటువంటి వ్యక్తే. పుట్టినప్పటి నుండి అది తల్లి నిర్ణయం తీసుకున్నది. సంసోను గారి విషయంలో దేవుడే ఆ నిర్ణయాన్ని ప్రకటించాడు. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఇశ్రాయేల్ యొక్క సమాజంలో స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళ సొంతంగా కూడా వాళ్ళు మొక్కుబడి చేసుకోవచ్చు, ప్రతిష్ఠించుకోవచ్చు. ముగించిన తర్వాత నీవు గుండ్లు చేసుకోవాలన్నటువంటిది ఒక సందర్భము. ఇంతటితో రెండవ దానిని నేను ముగిస్తున్నాను. రెండవ సందర్భం గుండ్లు చేసుకోవడంలో మొదటిది కుష్ఠరోగము, తల మీద కానీ గడ్డం మీద కానీ వచ్చినప్పుడు కుష్ఠరోగము ఎప్పుడు చేసుకోవాలి అవన్నీ మనం చూసాము. రెండవది నాజీరు చేయబడినటువంటి చేసుకున్నటువంటి వ్యక్తులలో వాళ్ళు ఎప్పుడు గుండ్లు చేసుకోవాలి అది కూడా మీరు విన్నారు. మూడవది ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయం 3వ సందర్భం, గుండ్లు చేసుకోవాల్సినటువంటి ఆ అవసరత లేదా ఆ సంప్రదాయము ఎప్పుడు ఏర్పడింది అంటే 10వ వచనం నుండి చదువుతున్నాను. ద్వితీయోపదేశ కాండము 21:10. నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోనప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దానిని చూచి ఆమె మోహించి ఆమెను పెళ్లి చేసుకొని మనస్సై నీ ఇంట ఆమెను చేర్చుకున్న తర్వాత ఆమె తల క్షౌరము చేయించుకొని గోలను తీయించుకొని తన చెరబట్టలు తీసివేసి నీ ఇంట నివసించి యొక్క నెల దినములు తన తండ్రులను గూర్చి ప్రలాపము చేయుటకు నీవు ఆమెకు సెలవీయవలను. తరువాత నీవు ఆమె ఎద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకునవచ్చును. అయ్యా ఇశ్రాయేల్లారా, మీరు యుద్ధాలు బాగా చేస్తారు కదా, ఎవరన్నా ఒక యుద్ధానికి పోయినరు, చెరలోనికి తీసుకుని వస్తారు అందరినీ, మగవాళ్ళను ఆడవాళ్ళను. చెరలోనికి తీసుకుని వచ్చినటువంటి వారిలో ఎవరన్నా ఒక అమ్మాయి ఒక వ్యక్తికి ఇశ్రాయేలుకి బాగా నచ్చింది, అందంగా ఉంది, నేను ఈమెను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటే నువ్వు ఆ అమ్మాయిని ఇంట్లో తీసుకురా, గుండు చేయి, గోర్లన్నీ కట్ చేయి. ఆమెను తీసుకొస్తున్నప్పుడు ఆమె వేసుకున్నటువంటి బట్టలు
తీసివేసి, అంటే నువ్వు వేరే బట్టలు వేసి ఉంటారు. ఆమె తన ఇంటి వారిని గురించి ఒక నెల దినములు దుఃఖపడుతుందో, ఏడుస్తుందో, ప్రలాపిస్తుందో వదిలే. తర్వాత నువ్వు ఆమెను పెళ్లి చేసుకో. ఇదొక సందర్భం. ఇదొక సందర్భము. ఇప్పుడు మనకు అది ఎట్లా అప్లై అవుతుంది సార్? మనం యుద్ధాలు చేసేది లేదు, తీసుకొని వచ్చేది లేదు, పెళ్లి చేసుకునేది లేదు. కనుక అది మనకు, క్రైస్తవులకు అది సందర్భము లేనట్టుగా మనకు కనబడుతుంది. దాని ఇంటర్ప్రిటేషన్ నేను చెప్పాను కదండి. తర్వాత మనము తొందరగా అయిపోగొట్టుకుందాము. ఇప్పటి వరకు నేను 3 సందర్భాలలో గుండు చేసుకున్నాను. 4వ సందర్భం, దుఃఖములో ఉన్నప్పుడు గుండు చేసుకోవడం. అతి దుఃఖం, అంత పోయిందయ్యా, ఏం చేయాలి? ఆ యోబు గ్రంథంలో 1వ అధ్యాయములో, యోబు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. యోబు 1:20. అప్పుడు యోబు లేచి తన పైవస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనే. పైన ఏమైంది? మొత్తం మరణాలు, కోల్పోవడము, నష్టము కదండి. అంటే యోబు గారు గుండు చేసుకోవడానికి, క్షౌరం చేసుకోవడానికి, తల వెంట్రుకలు కత్తిరించుకోవడానికి గల కారణము దుఃఖము. యెషయా గ్రంథము 22వ అధ్యాయము, యెషయా గ్రంథం 22:12. యెషయా గ్రంథము 22:12. ఆ దినమున ఏడ్చుటకును, అంగలార్చుటకును, తలబోడి చేసుకునుటకును, గోనెపట్ట కట్టుకునుటకును సైన్యములకు అధిపతియగు ప్రభువునగు యెహోవా మిమ్మును పిలవగా, అయ్యా మీరు పాపం చేస్తున్నారు, నేను చెప్పిన మాటలు వినడం లేదు, శిక్షకు అప్పగించాను, శిక్షిస్తున్నాను, శిక్షించినప్పుడల్లా వచ్చి గుండన చేసుకోండి, గోనెపట్ట కట్టుకోండి, అది కూడా చేయడం లేదు. అంటే ఆ దుఃఖంలో గోనెపట్ట కట్టుకునేటటువంటిది ఒకటి ఉన్నది. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం కూడా చదువుదామండి. ఇర్మియా 7:29. ఈ సందర్భాలు చాలా ఉన్నాయి కానీ నేను అన్ని చదవడం లేదు. సందర్భం ఏమిటంటే దుఃఖంలో ఉన్నప్పుడు గుండు చేసుకోవడము. ఇర్మియా గ్రంథం 7:29. తనకు కోపము తెప్పించు తరము వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. సియోను, నీ తల వెంట్రుకలను కత్తిరించుకో, వాటిని పారవేయము, చెట్లు లేని మెట్టల మీద ప్రలాప వాక్యమెత్తము. ఇది ఉపమానంగా. సియోను, నువ్వు గుండు చేసుకో అంటే ఎవరు చేసుకోవాలి? అంత కోల్పోయావయ్యా, అంతా కోల్పోయావు, ఇప్పుడైనా గుండు చేసుకో అన్నట్టు. తర్వాత ఇర్మియా గ్రంథం, నేను వచనాలు చెప్తున్నాను, మీరు చదువుకోండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయంలో 37వ వచనంలో కూడా మోయాబు గురించి, దుఃఖంలో ఉన్నావు, గుండు చేసుకోలేదు, నువ్వు గుండు చేసుకో. యెహెజ్కేలు గ్రంథము 27వ అధ్యాయము 31వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథము 27:31. నేను వివరించడం లేదు. తూరు గురించి యెహెజ్కేలు 7వ అధ్యాయము 18వ వచనము, యెహెజ్కేలు 7:18. మీకా గ్రంథము 1:16. ఇశ్రాయేలీలు దుఃఖములో గుండ్లు, క్షౌరము చేయించుకోవాలి. కానీ కొంతమంది చేయించుకుంటున్నారు, కొంతమంది చేయించుకోవడం లేదు. కానీ దేవుడు ఆశించాడు, నువ్వు కోల్పోయినప్పుడు నువ్వు చేయించుకోవాలి కదా అని ఆశించాడు. అది 4వ సందర్భం అయిపోయిందండి. ఇప్పుడు 5వ సందర్భం. 5వ సందర్భం ఏమిటంటే ఇర్మియా గ్రంథము 16:6. దీని పేరేం పేరంటే చనిపోయిన వారిని గూర్చి మనం గుండు చేసుకోవడం. 16:6. 16:6. ఘనులేమి అల్పులేమి ఈ దేశమందున్న వారు చనిపోయి పాతి పెట్టబడరు.
వారి నిమిత్తము ఎవరును అంగలార్చకుందురు, ఎవరును తమ్మును తాము కోసి కొనకుందురు, వారి నిమిత్తము ఎవరును తమ్మును తాము బోడి చేసుకొనకుందురు. బోడి బోడి చేసుకొనకుందురు అంటే ఇది శిక్షలో భాగం. ఇది దేవుడు తన ప్రజలను శిక్షించిన తర్వాత ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు. చనిపోయిన వారిని గురించి ఎవరన్నా వచ్చి గుండు చేసుకుంటాడంటే ఎవరు లేరు. అంటే దుఃఖపడడానికి కూడా ఎవరు లేరు. దుఃఖపడడానికి గుర్తు ఇది. నాలుగవ 5వ సందర్భం ఏంటంటే చనిపోయిన వారిని గూర్చి గుండు చేసుకోవడము దుఃఖంలో అది ఒక సందర్భము. ఆ ఇంతకుముందు కూడా మనం నాజీరు చేయబడినటువంటి వ్యక్తి చనిపోయినటువంటి వారిని ముడితే అపవిత్రపరచబడతాడు. అది వేరే విషయం. అది వేరే విషయము. ఇది చనిపోయినటువంటి వారిని గురించి నాకు తెలిసి ఇది కూడా దుఃఖానికి సంబంధించినటువంటిదే అయి ఉండొచ్చండి. నేను ఇంతకుముందు దుఃఖం గురించి చెప్పాను కదా. దుఃఖంలో వారు గుండ్లు చేసుకున్నట్టు. సరే, అయితే ఇప్పుడు నేను 6 సందర్భాలను వాడాలి. 6 సందర్భాలలో గుండ్లు చేయబడినటువంటి సందర్భము దుఃఖంలో ఒకటి. రైట్. ఇక్కడ ఐదవది అంటే నేను ఇప్పుడు నంబర్లు మార్చవలసి వచ్చింది. ఎందుకంటే ఇది కూడా దుఃఖములో ఉన్నప్పుడు గుండ్లు చేసుకునేది ఒక అలవాటు, లేకపోతే సంప్రదాయము, లేకపోతే దేవుడు ఆ దుఃఖాన్ని సూచించేటటువంటిది ఒకటి ఇక్కడ మనకు కనపడుతున్నది. ఐదవది దేవుని ఉగ్రత. ఇది ఉపమానంగా వాడబడింది. చూద్దాము. దేవుని యొక్క ఉగ్రత ఇర్మియా గ్రంథము 47:5. ఇర్మియా గ్రంథము 47వ అధ్యాయము 5వ వచనం. గాజా బోడియాయను, మైదానంలో శేషించిన అష్కలోను నాశనమాయను, ఎన్నాళ్ళ వరకు నీవే గాయపరుచుకుందు. గాజాను గురించి ఇది ఉపమానంగా రాయబడింది. మనం అంటుంటాం కదా, కోపం వస్తే నేను గుండు చేసి సున్నం పెడతారా అంటుంటాం, కానీ గుండు చేయండి అంటుంటారు. నిజంగా మనం అక్కడక్కడ చూస్తుంటాం. ఎవరికైనా అతి కోపం వచ్చిందని వాడిని పట్టుకొని గుండు చేసేస్తారు. గుండు అట్ట చేయడానికి ఏంటంటే ఇక్కడ దేవుడే అన్ని సందర్భాలలో ఆ వచనాలు నేను చెప్తాను, మళ్ళా వివరించాను. నేను యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్గా యెహెజ్కేలు గారిని పిలిచి దేవుడు నీ ఎంటకలను కట్ చేసుకో, గుండు చేసుకొని దాన్ని భాగాలుగా విభజించి కొన్ని ఎంట్రుకలను ఖడ్గంతో నరికి, కొన్ని ఎంట్రుకలను అగ్నిలో కాల్చేయి, కొన్ని ఎంట్రుకలను గాలికి ఇట్లా చెదరగొట్టు అని చెప్తూ ఉపమానంగా. ఏంటి సార్ ఈ ఎంట్రుకలు ఏంటివంటే యూదులను నేను శిక్షిస్తున్నాను అంటే, యెహెజ్కేలు గారు గుండు చేసుకున్నాడు అంటే ఉపమానంలో ఆ తల మీద ఉన్నటువంటి వెంట్రుకలు యూదులు దేవుని ఉగ్రతకు పాలయ్యారు. ఆమోసు 8:10లో కూడా మనకు ఈ దేవుని యొక్క ఉగ్రత గురించి చెప్తారు. ఇంకా చివరిగా 6వది, క్షమించండి, నేను ప్రారంభంలో 7 అని చెప్పాను, కానీ అవి 6. అంటే ఈ దుఃఖములో గుండు చేసుకునేటువంటి దానికి నేను 2 సందర్భాలను అని అనుకున్నాను. అట్లా అనుకుంటే 7 అవుతాయి, లేదు వేరువేరుగా ఉంటే 7 అవుతాయి, అవి కూడా ఒకటే అని అనిపిస్తే 6 అనుకున్నాము. మొత్తానికి ఇప్పుడు చివరి గుండు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యం. 1 కొరింథీ 11:6. నేను ముగిస్తున్నానండి, ఇంకా అయిపోయాను. స్త్రీ ముసుగు వేసి కొన్నని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించుకొనుటయైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసి కొనవలెను.
కత్తిరించుకునే కొనుటకైనను క్షౌరము చేయించుకున్నటకైనను స్త్రీకి అవమానం అయితే ఇక్కడ కత్తిరించుకోవడము క్షౌరం చేసుకోవడం వేరు వేరుగా అన్నట్టు కనపడుతుంది. నాకు కూడా అనిపించింది. ఒక్కొక్కసారి అదే విషయాన్ని పర్యాయపదంగా బైబిల్లో వెంట వెంటనే రాసే ప్రక్రియ కూడా ఆ ఉన్నది మనకు గమనిస్తున్నాం. మొత్తానికి ఒకవేళ స్త్రీ ఏ స్త్రీ అయినా క్రైస్తవ స్త్రీ నేను ముసుగు వేసుకోను అంటే గుండు చేసుకో, గుండు చేసుకో, ముసుగు వేసుకునే అవసరం లేదు. నాకు అవమానం అవుతుంది గుండు చేసుకుంటే, కొంగేసుకో. ఇప్పుడు మన మన టాపిక్ స్త్రీల గురించి కాదండి, టాపిక్ స్త్రీల గురించి కాదు. కొత్త నిబంధనలో క్రైస్తవ సంఘములో క్షౌరము చేయించుకునేది ఒక్కటే ఒక సందర్భము, అది 1 కొరింథీ 11:6 స్త్రీని గురించి. ఇది నాకు తెలిసినటువంటి విషయాలు. ఇప్పుడు ప్రారంభ ప్రశ్నలకు వద్దాం. నేను ముగిస్తున్నాను. ప్రారంభ ప్రశ్న, పిల్లలకు వెంట్రుకలు కత్తిరించాలి. బైబిల్లో నాకు కనపడలేదండి. నాకు కనపడ మీరు నాకు ఒక సహాయం చేయాలి. మీకు కనపడితే నాకు చెప్పండి, నేను నేర్చుకుంటా అండి. నాకైతే కనపడలేదు. పిల్లలకు నా తప్పును నేను ఈ సందర్భంలో ఒప్పుకుంటున్నాను. నాకు తెలియనప్పుడు ఆ విశ్వాసులు వచ్చి, సార్ మా పిల్లోనికి ఎంట్రుకలు కత్తరియాలి మీరంటే, పోయి వాని తల మీద కత్తెర పెట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్కయు నామంలో వెంట్రుకలు కత్తరిస్తున్నాము అని నేనన్నా. క్షమించు ప్రభువా, తెలియదు ప్రభువా, తెలియదు ప్రభు. ఒకవేళ మీరు చెప్పారనుకోండి, నేను నేర్చుకుంటా. కత్తిరించాలి సార్ పిల్లలకు, ఉంది బైబిల్లో ఉంది, మీకు కనపడలేదు అని నాకు మీరు మెసేజ్ అన్న పెట్టచ్చు, ఫోన్లో అయినా తెలియచేయచ్చు. అది నేను నేర్చుకుంటాను. మొత్తానికి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, క్రైస్తవులు గుండ్లు చేసుకోవచ్చా, వెంట్రుకలు ఇయ్యచ్చా? మరి నాజీరు వ్రతం ఇప్పుడు కూడా చేయొచ్చు కదా సార్ అని నీకు కనపడుతుంది అట్లేమన్నా? అనపడుతుంటే మోషే ధర్మశాస్త్రము రాయబడిందే కదా, నేను మీకు చూపించింది 21వ అధ్యాయంలో అపోస్తుల కార్యంలో. వారి యొక్క హింస నుండి తప్పించుకోవడానికి మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించి పౌలు గారు క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి 4 వ్యక్తులు క్షౌరము చేయించుకున్నారండి, మొక్కుకున్నారు, ఉంది. అది మోషే ధర్మశాస్త్రం ప్రకారం చేయించుకున్నారని నేను అనుకుంటున్నా, నేను గ్రహించినటువంటి విషయం. లేదు లేదు మీరు తప్పు, అట్లా కాదు ఇది అంటే నేను కూడా, మీరు చెప్పండి, మనం నేర్చుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలో నడిపించును గాక. దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరింపకుండా, వెంట్రుకల దగ్గర కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ, అయ్యో ప్రభా క్షమించు ప్రభా. అందరం నేర్చుకుందాం, మనకు తెలియదు కదా. నాకు తెలియనప్పుడు నేను చేశాను. మా అమ్మ చనిపోయినప్పుడు నాకు గుండు చేశారండి. మా నాన్న చనిపోయినప్పుడు నేను గుండు చేసుకోలేదు. అప్పటికి రక్షించబడ్డా నేను. గుండు లేదు. నాకు తెలియనప్పుడు నేను పిల్లల వెంట్రుకలు కత్తిరించిన. విశ్వాసులు ఎంత బలంగా ఉంటారంటే, నువ్వు కత్తరియలేదా, నిన్ను కత్తరిస్తామంటారు. మా పిల్లలకు నువ్వు కత్తరియలేదు వెంట్రుకలు అంటే, సార్ అట్లా వాక్యంలో లేదు, దయచేసి మీరు అర్థం చేసుకోండి, అట్లా చేయకూడదంటే నిన్ను కత్తరిస్తారు. అందరు కాదులేండి, కొంతమంది అర్థం చేసుకుంటారు, నేర్చుకుంటారు. కనుక వాక్యానుసారంగా మనం వెళ్ళడానికి ప్రయత్నం మనం చేద్దాం. నేను చెప్పినటువంటి వాటిలో మీరు ఏదైనా కరెక్షన్ చేస్తే చేయండి, తప్పు ఉంటే నాకు చెప్పండి, కరెక్ట్ ఉంటే సరి చేసుకుందాము. అందరు కాదులేండి తప్పులు చేసేది, అందరు కాదు, కొంతమంది అక్కడక్కడ, ఎప్పుడు కూడా చేయరు, అప్పుడప్పుడు. కనుక
పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోనికి మనం నడిపించును గాక. చిన్న ప్రార్థన. జీవం గల తండ్రి, ఇది నీ వాక్యము, నీ వాక్యానుసారంగా మేము నడుచున్నట్లు మా వ్యక్తిగత కుటుంబ సంఘ పరిచర్యలలో వాక్యానుసారమైనటువంటివి మేము చేయుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.